సో చూడనా మన జాగ్రత్తగా వినాలనా ఇక్కడ ట్యాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషలీ ఫస్ట్ టైం నేను సబ్జెక్ట్ వింటున్నాను అన్న వాళ్ళు కొద్ది జాగ్రత్త వినాలి. ఎందుకంటే మనకు సిఎంఏ ఫౌండేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్స్ అనే సబ్జెక్ట్ ఉండదు. సిఎంఏ ఇంటర్ ఫస్ట్ టైం మీకు లైఫ్లో సిఎంఏ ఇంటర్ చదువుతున్నారు కాబట్టి ట్యాక్స్ అనే సబ్జెక్ట్ వస్తుంది. ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ meant by tax? Question mark. Biggest question mark for every student. What is meant by tax? Clear. Tax means it is a compulsory fees. Tax means it is a compulsory fees levied by the government of India. Levied by the government of India, not on Indian citizens, to all. ఎందుకు లాజిక్ మాట్లాడతాము అంటే సెక్షన్ 5 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, సెక్షన్ 6 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది మనం చదివితే కొద్ది క్లారిటీ వస్తుంది. సెక్షన్ 5 డిఫైన్స్ స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. సెక్షన్ 5 డిఫైన్స్ స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. సెక్షన్ 6 వచ్చేసరికి రెసిడెన్షియల్ స్టేటస్, ఒక పర్సన్ది రెసిడెన్షియల్ స్టేటస్ ఏంటనేది డిసైడ్ చేసే సెక్షన్. Section 6 subsection 1, Section 6 subsection 6 of Income Tax Act will decide whether individual resident or non-resident. Clear? Under resident, we will classify into two types: resident ordinary, resident but not ordinary. So no need to worry. జస్ట్ క్లాస్ రూమ్ ఫాలో అవుతూ వస్తే ఆటోమేటిక్గా ట్యాక్స్ సబ్జెక్ట్ మీద ఫియర్ అనేది పోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, మీరు రెగ్యులర్గా క్లాస్ రూమ్ అప్రోచ్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా ఉంటే కనుక ఎగ్జామ్షన్ గ్యారంటీ, అది మాత్రం నేను అష్యూరెన్స్ ఇవ్వగలను. నెక్స్ట్ వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ డీటెయిల్డ్ మేనర్లో వెళ్తుందన్న. ఎస్పెషలీ సిఎంఏ ఇంటర్ చదువుతున్న స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్, సిఎంఏ ఇంటర్ అవ్వచ్చు, సిఏ ఇంటర్ అవ్వచ్చు, సిఎస్ ఇంటర్ అవ్వచ్చు, పిల్లలకి ఎలాంటి హ్యాబిచువేట్ ఉంటుందన్న ఎస్పెషల్ అంటే ఈ సెక్షన్ నేర్చుకోవాలా, సెక్షన్ నెంబర్ అవసరమా, మేజర్ డౌట్. ఎస్పెషలీ కంప్లీటెడ్ గ్రూప్ 1 కంప్లీటెడ్ స్టూడెంట్స్ అయినా కానీ, వాట్ అబౌట్ అప్కమింగ్ గ్రూప్ 1 స్టూడెంట్స్ అయినా కానీ సెక్షన్ నెంబర్ అవసరమా అని అడిగితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం లేదు. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని రాసినా కానీ ఆన్సర్ వ్యాలిడే అప్ టు ఇంటర్, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. కానీ సెక్షన్ నెంబర్ రాస్తే లిటిల్ బిట్ అడ్వాంటేజ్ ఉంటుందని మాత్రమే చెప్పగలను నేను. లిటిల్ బిట్ అడ్వాంటేజ్. ఓకే, మనం ఫర్దర్గా మీరు సిఎంఏ ఫైనల్ ప్రమోట్ అయినప్పుడు కంపల్సరీ సెక్షన్ మ్యాండేటరీ కంపల్సరీ నేర్చుకోవాలి. అక్కడ సిఎంఏ ఫైనల్, సిఎంఏ ఇంటర్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎస్పెషల్లీ డైరెక్ట్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే ఇక్కడ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్, ఇంకా కొంతమంది ఫ్రెషర్స్ ఉంటారు, హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏంటని తెలియదు, జస్ట్ చెప్తున్నాను. హెడ్స్ ఆఫ్ ఇన్కమ్, సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్, క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ రెసిడెన్షియల్ స్టేటస్, ఇంట్రడక్షన్, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, అసెస్మెంట్ ఆఫ్ వేరియస్ ఎంటిటీస్, వేరియస్ పర్సన్స్. ఈ చాప్టర్తో ఎండ్ అవుతుంది. టీడీఎస్ అండ్ టీసీఎస్ ఆల్సో. ఈ చాప్టర్స్ మనకి ఎక్కడ ఉంటుంది? అప్ టు సిఎం ఇంటర్. సిఎంఏ ఫైనల్ ఏం నేర్పిస్తారు నాన్న కన్సర్న్ లెక్చరర్స్ అని అంటే సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే ప్యూర్ ప్రాక్టికల్గా ఉంటుంది. ప్యూర్ ప్రాక్టికల్గా అంటే అసెస్మెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి, స్క్రూటినీ అసెస్మెంట్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది, రిటర్న్ ఎలా ఫైల్ చేయాలి అనేది మాత్రమే ఇక్కడ ఐడియా వస్తుంది క్లారిటీగా. ఓకే, సెక్షన్ 139 రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేయాలి, ఎవరు ఫైల్ చేయాలి, ఎందుకు ఫైల్ చేయాలి అనేది ఇక్కడ నేర్పిస్తారు. ఆ రిటర్న్ కనుక రాంగ్గా ఫైల్ చేస్తే రివైజ్ రిటర్న్ వేయొచ్చు అనే సేమ్ ఇంటర్. ఆ రివైజ్ రిటర్న్లో కూడా మనం యాజ్ ఏ అసెసీ తరఫున రిప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి, అసెసింగ్ ఆఫీసర్తో ఎలా మాట్లాడాలి అన్నప్పుడు కంపల్సరీ సిఎంఏ ఫైనల్లో నేర్పిస్తారు. ఆ పర్టికులర్ యాక్టివిటీస్ అన్నీ సిఎంఏ ఫైనల్లో వస్తుంది. క్లియర్? సో ఎనీవే జాగ్రత్తగా, ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? ట్యాక్స్ మీన్స్ ఇట్ ఈస్ ఏ కంపల్సరీ ఫీ levied by the government of India, levied by the government, simplified, levied by the government. Clear? నన్ను ఇక్కడ ఒక పదం వాడారు, కంపల్సరీ ఫీజ్ అని. కంపల్సరీ అంటే మీనింగ్ ఏంటన్నా అంటే నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకోకున్నా ట్యాక్స్ అయితే కట్టాల్సిందే. కంపల్సరీ అనే మీనింగ్ ఏం చెప్తున్నాను అంటే మ్యాండేటరీ అని అర్థం చేసుకోవాలి. మనం ఏం అర్థం చేసుకోవాలి? మ్యాండేటరీ. క్లియర్ ఫ్రెండ్స్? మరి మ్యాండేటరీ అన్నప్పుడు ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ అంటారుగా, మరి కంపల్సరీ ఎందుకు పెట్టారు అనే డౌట్ ప్రతి ఒక్క యూజర్కి వస్తుంది. నన్ను మనం సిఎం ఇంటర్లో చదవాల్సిన విధానం ఏంటన్నా అంటే నేను చదివేది 40 మార్క్స్కి 50 మార్క్స్కి లేదా 60 మార్క్స్ కాదు.
ఎవ్రీ సబ్జెక్ట్, ఎస్పెషల్లీ ట్యాక్స్, ఎస్పెషల్లీ కాస్టింగ్, ఏ సబ్జెక్ట్ అనవచ్చు, సబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్, లైఫ్ ఈజ్ ఈక్వల్ టు సబ్జెక్ట్ అన్న పాయింట్ ఆఫ్ లో నేర్చుకుంటేనే లాజిక్స్ తెలుస్తుంది. మేబీ ఇప్పుడు మీరు చదివే చదువు ఇంటర్వ్యూకి పనికి రావాలి. నాట్ ఓన్లీ ఎగ్జామ్స్ వరకే ఆగిపోకూడదు మీ నాలెడ్జ్. మీ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏదైతే ఫర్దర్గా కంప్లీట్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్పట్లో నేర్చుకుంటే బాగుండేది అన్న ఫీలింగ్ రాకూడదు, నా వ్యూ. క్లియరా ఫ్రెండ్స్? ఓకే. కంపల్సరీ ఫీ అనే పదం అనేది తీసుకొచ్చారు కదా లా మేకర్స్. మరి ఇండియా డెమోక్రటిక్ కంట్రీ అన్నప్పుడు కంపల్సరీ అనే వాడచ్చా అని అంటే ఎందుకు, లాజిక్ ఎందుకు ఈ మాట వాడాల్సి వచ్చింది అనేది చెప్తాను జాగ్రత్తగా. ఎగ్జాంపుల్, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం, ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు, డాక్టర్ అందుబాటులో లేరు. మేము వెళ్ళేది నర్స్ కోసం సార్ అంటే అది వేరు, అర్థమవుతుందన్నా? ఓకేనా? మరి ఇంప్రాపర్గా ట్రీట్మెంట్ ఉంది, వే ఆఫ్ ట్రీట్మెంట్ సరిగా లేదు. అప్పుడు నానా ఎవరిని బ్లేమ్ చేస్తావు? అక్కడున్న డాక్టర్ని బ్లేమ్ చేస్తావా, గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తావా? ఏనా? ఎక్సలెంట్, గవర్నమెంట్ బ్లేమ్ చేస్తావు. అజంప్షన్, గవర్నమెంట్ స్కూల్ ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు, అక్కడున్న హెడ్ మాస్టర్ని బ్లేమ్ చేస్తామా లేదా గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తామా? గవర్నమెంట్. క్లియర్. రోడ్స్ సరిగా లేవు, స్టిల్ ఎవరిని బ్లేమ్ చేస్తాం? అవును, ప్రతి కేసులోనూ గవర్నమెంట్ ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ కేసు తీసుకుందాం, డాక్టర్ రాలేదు, ఆ డాక్టర్ వస్తున్నాడా లేదా కన్సర్న్ డాక్టర్ని చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ కాదు. గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ అనే పోస్ట్ ఉంటుంది, హెడ్ ఆఫ్ ద హాస్పిటల్ అని అర్థం ఇండైరెక్ట్గా. అతను కదా చూసుకోవాల్సింది, కానీ అతన్ని బ్లేమ్ చేయట్లేదు పబ్లిక్. ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? వై అంటే గవర్నమెంట్ హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీ టు ఫుల్ఫిల్ ద నీడ్స్ ఆఫ్ ద సొసైటీ ఆర్ పబ్లిక్. అంటే పబ్లిక్కి ఫుల్ఫిల్ చేయాలి, సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. కాబట్టి గవర్నమెంట్ డాక్టర్ని బ్లేమ్ చేయట్లేదు, పబ్లిక్ గవర్నమెంట్నే బ్లేమ్ చేస్తున్నారు. క్లియరా? ఓకే. ఇండియన్ ప్రొటెక్ట్ చేసుకోవాలిగా ఫ్రమ్ అదర్ కంట్రీ కదా. మరి మనమన ఒక 1 hour 1.5 hours క్లాస్ వినంగానే ఎలా అనిపిస్తుందంటే ఇంక చాలే అన్న ఫీలింగ్ వస్తుంది. ఆలో పెరగక అంటే కంటిన్యూస్ ప్రాసెస్, ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ కంట్రీ. నేవీ వర్క్ చేస్తుందా? ఆర్మీ వర్క్ చేస్తుందా? ప్రాణాలు తెగించి డిఫెన్స్ వర్క్ చేస్తుందా? ఓకేనా? ఆ కంట్రోల్స్ కనుక వీక్ లేదు, నేవీ ఆర్మీ అండ్ బాగానే ఉంది, అజంప్షన్ సరిగ్గా వర్క్ చేయలేదంటే ఎవరిని బ్లేమ్ చేస్తారు? గవర్నమెంట్నే బ్లేమ్ చేస్తారు. మరి అలాంటప్పుడు జాగ్రత్తగా, ఇక్కడ రోడ్డు బాగాలేదన్నా గవర్నమెంట్నే బ్లేమ్ చేస్తున్నాం, స్కూల్స్ బాగాలేదన్నా ఎవరిని బ్లేమ్ చేస్తున్నాం? గవర్నమెంట్నే బ్లేమ్ చేస్తున్నాం. నెక్స్ట్, హాస్పిటల్స్ సరిగ్గా లేదన్నా గవర్నమెంట్నే బ్లేమ్ చేస్తున్నాం. ఆర్మీ, నేవీ, డిఫెన్స్ కంట్రోల్ సరిగ్గా లేదన్నా గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఒక స్కూల్ పర్ఫెక్ట్ నడవాలి అంటే కంపల్సరీ స్కూల్ టీచర్స్ ఉండాలా? గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఫ్రీగా వర్క్ చేస్తారా, శాలరీ ఇవ్వాలా? ఏనా? బాగా అబ్జర్వ్ చేయి. స్కూల్ టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్కమ్ సార్, గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్పెండిచర్ సార్. టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్కమ్, కానీ గవర్నమెంట్కి అయితే పే చేయాల్సిందే కదా. గవర్నమెంట్ టీచర్ పే చేస్తేనే కదా వచ్చేది. మరి గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటది? ఎక్స్పెన్స్ ఆర్ ఎక్స్పెండిచర్. క్లియర్ ఫ్రెండ్స్? హాస్పిటల్ తీసుకుందాం, హాస్పిటల్లో స్టాఫ్ ఉండాలిగా, మెడికల్ స్టాఫ్, సీనియర్ డాక్టర్ అవ్వచ్చు, జూనియర్ డాక్టర్ అవ్వచ్చు, కాంపౌండర్ అవ్వచ్చు, నర్స్ అవ్వచ్చు, స్ట్రెచ్ బాయ్ అవ్వచ్చు. స్ట్రెచ్ బాయ్ అంటే అంబులెన్స్లో తీసుకొచ్చేసరి పేషెంట్ తీసుకొచ్చేకుంటారు, లైక్ కాంపౌండర్. గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసే వాళ్ళు ఫ్రీగా వర్క్ చేశారా? అమౌంట్ పే చేయాలా? అది కూడా గవర్నమెంట్కి వన్స్ అగైన్ ఎక్స్పెండిచరేగా. రెస్పాండ్ ఫ్రెండ్స్. మరి ఎక్స్పెండిచర్ అన్నప్పుడు ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోండి. రోడ్ వేయించాలంటే రోడ్ వేసేది గవర్నమెంట్ కాదు, కాంట్రాక్టర్. లిటరల్ మాట్లాడితే మరి కాంట్రాక్టర్కి అమౌంట్ పే చేయాలంటే అందుకోసమే కదా కాస్టింగ్లో కాంట్రాక్ట్ కాస్టింగ్ అని చదివేది. నోషనల్ ప్రాఫిట్, అందులో పీఎన్ఎల్ అకౌంట్ కొంత పోర్షను, డబ్ల్యూఐపీ రిజర్వ్ కొంత పోర్షను, కాస్టింగ్ నేర్చుకుంటారు మీరు. రెస్పాండ్ ఫ్రెండ్స్. అంటే కాంట్రాక్ట్ ప్రైస్ పే చేస్తేనే కదా గవర్నమెంట్ వర్క్ అయ్యేది. మరి గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్? అది ఎక్స్పెండిచర్. కాంట్రాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమవుతుంది? ఇన్కమ్. మరి గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతి పాయింట్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్కడ జనరేట్ అవుతుంది? అందుకోసమే కంపల్సరీ ఫీజు అనే పదాన్ని వాడారు వాళ్ళు. ప్లీజ్ రెస్పాండ్. ఇప్పుడు మీరు ఏదైతే చదువుతున్నారో ఎస్పెషలీ డైరెక్ట్ ట్యాక్స్లో ప్రతిదీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు నాన్న, ప్రతి పాయింట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు. ఓకేనా? సో కంపల్సరీ అనే పదాన్ని ఎందుకు వాడారంటే గవర్నమెంట్ హ్యావింగ్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్ టు ఫుల్ఫిల్ సచ్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ షుడ్ హ్యావ్ జనరేట్ రెవెన్యూ.
గవర్నమెంట్ కంపల్సరీ ఏం చేయాలి? రెవెన్యూ జనరేట్ చేయాలి. గవర్నమెంట్ ఏ విధంగా రెవెన్యూ జనరేట్ చేస్తుంది అంటే త్రూ ట్యాక్స్. ఆ రీజన్ బేస్ చేసుకొని ఇక్కడ కంపల్సరీ ఫీజు అనే పదాన్ని వాడారు. క్లియరా? సో చెప్పండి, ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? ట్యాక్స్ ఈజ్ ఏ కంపల్సరీ ఫీ levied by government. క్లియర్ ఫ్రెండ్స్? మరి కంపల్సరీ అనే పదం ఎందుకు వాడారు అని అంటే గవర్నమెంట్ హ్యావింగ్ ఏమన్నా గవర్నమెంట్ హ్యావింగ్ certain responsibilities to fulfill such responsibility, government should generate revenue or income, ఏదైనా మనం పిలవచ్చునా. క్లియర్? సో గవర్నమెంట్ will generate revenue or income through tax. క్లియరా ఫ్రెండ్స్? ఇంతవరకు ఏం నేర్చుకున్నాం మనము? వాట్ ఈజ్ మెన్ బై ట్యాక్స్ అనేది నేర్చుకున్నాం. మరి కంపల్సరీ అనే పదం ఎందుకు వాడారు అనేది కూడా మనం డిస్కస్ చేసాం. క్లియరా? సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గవర్నమెంట్కి ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటి? రెవెన్యూ జనరేషను త్రూ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్. మరి అలాంటప్పుడు ఇక్కడ వన్ ఆఫ్ ద ఆర్టికల్ ఉందన్న, ఆర్టికల్ నెంబర్ 265. ఆర్టికల్ నెంబర్ 265 చదివితేనే కొద్ది క్లారిటీ వస్తుంది. ఏందన్నా అంటే బాగా గుర్తుపెట్టుకోమ్మా, ట్యాక్స్ అనేది మనకు ఒక సబ్జెక్ట్, కానీ ఇండియాలో వన్ ఆఫ్ ద లా. ట్యాక్స్ ఆల్సో వన్ ఆఫ్ ద లా. మనకు స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్యాక్స్ అనే సబ్జెక్ట్ కాదు సార్, లా కాదు కాదు సార్ అంటారు. ఎందుకంటే లా అనేది మీకు పేపర్ 2 కదా, యాజ్ పర్ సేమ్ ఇంటర్ కరికులం. రెస్పాండ్ ఫ్రెండ్స్. Taxation also one of the law in India. Customs also one of the act in India. GST also one of the act in India. Respond. Next, Companies Act also one of the act in India. Contract Act. So many acts are there. ఏ యాక్ట్ అయినా కానీ దేన్ని బేస్ చేసుకొని వస్తుందనా అని అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏ యాక్ట్ అని తీసుకో, ఇండియాలో ఉన్న యాక్ట్, ఆర్బీఐ యాక్ట్ అవ్వచ్చు, సెబీ యాక్ట్ అవ్వచ్చు, కంపెనీస్ యాక్ట్ అవ్వచ్చు. ఏ యాక్ట్ అయినా దేన్ని బేస్ చేసుకొని వస్తుంది? ఇండియన్ కాన్స్టిట్యూషన్. క్లియర్? ఎంటైర్ యాక్ట్స్ కి ఫౌండేషన్ ఎవరన్నా అని అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. దాన్ని బేస్ చేసుకొని వన్ బై వన్ డెవలప్ చేసుకుంటూ వచ్చారు. క్లియరా ఫ్రెండ్స్? అర్థమవుతుందా? మరి ఆర్టికల్ 265 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. యాక్ట్ అంటే సెక్షన్ అంటారు, సెక్షన్ 2, సెక్షన్ 5, సెక్షన్ 6 అని. కానీ ఇక్కడ కాన్స్టిట్యూషన్లో ఏమంటారు? సెక్షన్ 265 కాదు, అది ఆర్టికల్ 265. క్లియర్? ఆర్టికల్ 265 ఏం చెప్పిందనా అంటే నోబడీ కెన్ కలెక్ట్ ట్యాక్స్. అదేంటి ఇంతవరకు గవర్నమెంట్కి ఎక్స్పెండిచరే కనిపించింది, రెవెన్యూ జనరేషన్కి అట్లీస్ట్ నాకు ఒక ట్యాక్స్ అనే సిస్టమ్ ఉంది, నేను ట్యాక్స్ కలెక్ట్ చేస్తాను అంటే ఆర్టికల్ 265 క్లారిటీ ఇచ్చింది, నోబడీ కెన్ కలెక్ట్ ట్యాక్స్. మరి ఆర్టికల్ 265 కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటే మాకు సబ్జెక్ట్ వచ్చేది కాదు కానీ సార్ అన్న ఫీలింగ్ ఉంటారు పిల్లలకి. అర్థమవుతుందన్నా? ఆర్టికల్ 265 రాసే విధానం ఎలా రాశారన్నా అంటే గవర్నమెంట్ కెన్ నాట్ కలెక్ట్ ట్యాక్స్ అన్లెస్ అదర్వైజ్ సపరేట్ లా ఈజ్ ఎగ్జిస్ట్. సపరేట్ లా ఉంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి లేదు అని రాసింది. ఎవరు? ఆర్టికల్ 265. మరి ఆర్టికల్ 246 నన్ను జాగ్రత్తగా మనం లా చదివే విధానం అంటే ఇన్కమ్ ట్యాక్స్ లా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎవ్రీ జనరల్ రూల్ దెర్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ రూల్. ఎవ్రీ జనరల్ రూల్ దెర్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ రూల్. అజంప్షన్ మన ట్రాఫిక్ యాక్ట్ని బేస్ చేసుకుందాం నాన్న, ఎందుకంటే కొన్ని యాక్ట్స్ మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. సెబీ యాక్ట్లో జనరల్ రూల్ ఇది, ఎక్సెప్షన్ రూల్ ఇది అంటే ఇందుకే సెబీ ఏం సార్ అంటారు. కానీ ట్రాఫిక్ యాక్ట్ మెజారిటీ కొంత కామన్ సెన్స్ని బేస్ చేసుకున్నా మనకు తెలిసి ఉంటుంది. యాక్ట్ అనేది తెలియకపోయినా కొంత బేసిక్స్ ఉంటాయి. ఏంటన్నా అంటే మీరు ఒక రోడ్డులో వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు, రెడ్ సిగ్నల్ డిస్క్లోజ్ అయింది అంటే రెడ్ సిగ్నల్ పడింది, ఆగాలక్కర్లేదా?
కంపల్సరీ ఆగాలి, లేకుంటే పెనాల్టీ పడుతుంది ఒకవేళ పోలీస్ ఆఫీసర్ ఉంటే. అంతేనా కదా నాన్న? రెడ్ సిగ్నల్ పడిందంటే ఆగాలి అక్కర్లేదా? వన్ ఆఫ్ ద సెక్షన్లో క్లారిటీ రాశాడు, ఎవ్రీ వెహికల్ షుడ్ స్టాప్ వెన్ ఎవర్ రెడ్ సిగ్నల్ ఈజ్ డిస్క్లోజ్డ్ అట్ ట్రాఫిక్. అంటే ఆగాలి అనేది జనరల్ రూల్, ఆగాల్సిన అవసరం లేదు. ఎక్సెప్షన్ రూల్ ఏం రాశారు? గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు మీరు మూవ్ అవ్వచ్చు. ఆగాలి అనేది జనరల్ రూల్ సార్, ఆగాల్సిన అవసరం లేదు అనేది రివర్స్లో మాట్లాడినట్టే వాడు. అర్థం కాలేదా? ఒక స్టేట్మెంట్ చెప్పి దానికి ఆపోజిట్లో చెప్తే దాన్ని ఏమని పిలుస్తాం మనము? ఎక్సెప్షన్ రూల్ అంటారు. ఆర్టికల్ 265 ఏం చెప్పింది? ఎట్టి పరిస్థితుల్లో ట్యాక్స్ కలెక్ట్ చేయొద్దు అని చెప్పింది. దాంతోపాటు ఒక లాస్ట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఏమని? కలెక్ట్ చేయి. ఎప్పుడు? సపరేట్ లా ఉంటే. అందుకోసమే ఆర్టికల్ 246 సపరేట్గా తీసుకొచ్చారు. అర్థమవుతుందనా? ఆర్టికల్ 246 రెడ్ విత్ షెడ్యూల్ 7. ఫ్రెషర్స్కి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ఈ కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ తెలియకోకుండా ఫర్దర్గా మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అయితే మే ఆర్ మే నాట్ యూస్ఫుల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫ్యూచర్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. యాజ్ ఎ లెక్చరర్గా నేను మెసేజ్ డెలివరీ ఇవ్వాల్సింది నాట్ ఓన్లీ ఫర్ ఎగ్జామ్స్, ఫర్ యువర్ ఫ్యూచర్. అర్థమవుతుందనా? సో ఆర్టికల్ 265 ఏం చెప్పిందనా? ఏనన్నా? గవర్నమెంట్ షుడ్ నాట్ collect tax unless any separate law exists. ఈ పాయింట్ పట్టుకున్నారు వాళ్ళు లా మేకర్స్. ఇప్పుడున్న ఏకైక మార్గం ట్యాక్స్ అనే పాయింట్ని బేస్ చేసుకొని ఇన్కమ్ జనరేట్ చేయాలి. ఎందుకు ఇన్కమ్ జనరేట్ చేయాలంటే ఇందాక చెప్పానుగా, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మీట్ అవ్వాలంటే కంపల్సరీ ఏముండాలి? ఇన్కమ్ ఉండదు. ఇన్కమ్ జనరేషన్ ఒకే ఒక పాయింట్ ఏంటి? ట్యాక్స్, త్రూ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్. క్లియర్ ఫ్రెండ్స్? ఓకే. ఆర్టికల్ 265. మరి ఆర్టికల్ ఏనన్నా? ఆర్టికల్ 246. ఆర్టికల్ 246 రెడ్ విత్ R-W అని రాస్తే రెడ్ విత్ అని అర్థం నాన్న. అర్థమవుతుందా? సో రెడ్ విత్ షెడ్యూల్ 7. ఓకే. వీళ్ళు ఏం చేశారు నాన్న అని అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఆర్టికల్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్. క్లియరా ఫ్రెండ్స్? అర్థమవుతుందనా? అంటే 265లో ఉన్న జనరల్ రూల్ని ఓవర్కమ్ చేయాలి అనే ఉద్దేశంతో 246ని తీసుకొచ్చారు. ఐ క్లియర్? అర్థమవుతుందనా? మరి జాగ్రత్త కిందనా ఎంటైర్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 లిస్టులు ఉంటాయి నాన్న. 3 లిస్ట్. లిస్ట్ నెంబర్ 1, నెక్స్ట్ లిస్ట్ నెంబర్ 2, లిస్ట్ నెంబర్ 3. కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ లో ఏవేవి ఉంటాయినా? 3 లిస్ట్. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. లిస్ట్ 1లో మెన్షన్ చేసిన యాక్టివిటీ ఏదైనా కానీ యూనియన్ లిస్ట్ అంటారు. ఏమని పిలుస్తారనా? యూనియన్ లిస్ట్. జాగ్రత్తగా. లిస్ట్ 2 ఏమని పిలుస్తారనా అంటే స్టేట్ లిస్ట్ అంటారు. స్టేట్ లిస్ట్. నెక్స్ట్ లిస్ట్ 3 ఏమన్నా అంటే కాంకరెంట్ లిస్ట్. సార్ ఏం సార్ డిఫరెన్స్ ఏం సార్? లిస్ట్ 1కి, లిస్ట్ 2కి, లిస్ట్ 3కి డిఫరెన్స్ ఏం సార్ అని అంటే ఎనీ యాక్టివిటీ, జాగ్రత్తగా, ఎనీ యాక్టివిటీ మెన్షన్డ్ ఇన్ లిస్ట్ 1, ఎనీ యాక్టివిటీ మెన్షన్డ్ ఇన్ లిస్ట్ 1 ఆన్ సచ్ ఐటమ్స్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ హ్యావింగ్ పవర్ టు లెవీ ట్యాక్స్ ఆన్ సచ్ ఐటమ్స్. లిస్ట్ 1లో మెన్షన్ చేసిన ఏదైనా కానీ ఓన్లీ ఎవరికి పవర్ ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రం పవర్ ఉంటుంది. అదే లిస్ట్ 2లో మెన్షన్ చేసిన యాక్టివిటీ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అంటే ఎవరికి పవర్ ఉంటుంది? స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది. రెస్పాన్స్ ఫ్రెండ్స్? అర్థమవుతుందనా? మరి లిస్ట్ 3లో మెన్షన్ చేసినవి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కంబైన్డ్గా డెసిషన్ తీసుకొని ట్యాక్స్ లెవీ చేయాలా వద్ద అనేది డిసైడ్ చేస్తారు. క్లియర్?
ఇంకా మీకు ఎలాబరేట్గా జిఎస్టీ అనే చాప్టర్లో వస్తుంది, ఐ మీన్ జిఎస్టీ అనే సబ్జెక్ట్లో వస్తుంది. ఎందుకు నాన్న అంటే అక్కడ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, ఎక్స్పెషలీ ఐటీసీ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే సిస్టమ్. ఎస్జిఎస్టీ క్రెడిట్ ఉంది, సిజిఎస్టీ క్రెడిట్ ఉంది, ఐజిఎస్టీ క్రెడిట్ ఉంది. దేన్ని ఎలా యూటిలైజ్ చేయాలి, అలానే ఎందుకు వెళ్ళాలి అనేది ఇక్కడ లిస్ట్ని బేస్ చేసుకుని అక్కడ కాంపన్సేషన్ అనే విధంగా ఏ విధంగా సెగ్రిగేట్ అవుతుంది అన్నట్టు చెప్తాను. సో ఎనీవే, కమింగ్ టు అవర్ డిస్కషన్. లిస్ట్ ఎన్ని టైప్స్? 3 టైప్స్. ఏవేవి? లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. లిస్ట్ 1ని ఏమని పిలుస్తారు? యూనియన్ లిస్ట్. లిస్ట్ 2ని ఏమని పిలుస్తారు? స్టేట్ లిస్ట్. లిస్ట్ 3ని ఏమని పిలుస్తారు? కాంకరెంట్ లిస్ట్. కాంకరెంట్ లిస్ట్. క్లియర్? ఇంతవరకు క్లియర్గానే ఉంది కదా? సో ఇంతవరకు ఏం డిస్కస్ చేసాం నాన్న అంటే వెరీ సింపుల్ పాయింట్. వాట్ ఈజ్ మెన్ బై ట్యాక్స్? వై కంపల్సరీ ఫీ? రీజన్ చెప్పాం. నెక్స్ట్ వచ్చేసరికి కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ రిగార్డింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రెడ్ విత్ ఆర్టికల్ 265, ఆర్టికల్ 246 రెడ్ విత్ షెడ్యూల్ 7. క్లియరా? మరి అలాంటప్పుడు ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలోనన్నా ట్యాక్స్ అనే పదం పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్స్ ఎన్ని టైప్స్ నానా అని అంటే 2 టైప్స్గా డివైడ్ చేస్తారు. ట్యాక్స్ ఎన్ని టైప్స్గా డివైడ్ చేస్తారు? 2 టైప్స్. ఏవేవి నానా అంటే డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. నాకన్నా మీకే ఎక్కువ తెలుసు ఆ క్లాసిఫికేషన్ గురించి. ఓకే, డిటి, ఐడిటి. మరి డిటి పాయింట్ ఆఫ్ వ్యూలో 2 ట్యాక్సెస్ ఏవేవి నాన్న అంటే ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్. కానీ ఇక్కడ ఏమైంది నాన్న అంటే వెల్త్ ట్యాక్స్ అనేది తీసేశారు, అబాలిష్ చేసేసారు. ఇండియాలో లేదు ఇప్పుడు ప్రజెంట్. క్లియర్? మరి ఐడిటి పాయింట్ ఆఫ్ వ్యూలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఎక్కువ కనిపిస్తుంటాయి. ఏమేమన్నా అంటే జిఎస్టీ, కస్టమ్స్. ఓల్డెన్ డేస్లో అలా లేదు. సర్వీస్ ట్యాక్స్ వేరు, వ్యాట్ వేరు, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ సిఎస్టీ వేరు. అర్థమవుతుందా? ఆక్ట్రాయ్, ఎంట్రీ ట్యాక్స్, డిఫరెంట్ ట్యాక్సెస్ ఉండేవి. కానీ ఇప్పుడు సింప్లిఫికేషన్ అయింది. 2 ట్యాక్సెస్. ఏమేమన్నా అంటే జిఎస్టీ, కస్టమ్స్. ఈ 2 మీరు వన్ ఆఫ్ ద పేపర్ గ్రూప్ 2లో నేర్చుకుంటారు ఎలాబరేట్గా. ఏమే క్లియర్? సో చూడనా, డిటికి ఐడిటికి డిఫరెన్స్ ఏంటి? డిటికి ఐడిటికి డిఫరెన్స్ ఏంటి నానా బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా నా క్లాస్లోనే కాదు, ఏ క్లాస్లో అయినా మీరు టైం స్పెండ్ చేస్తున్నారంటే మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేస్తున్నట్టు. వినలేదంటే నష్టపోతారు నాన్న. నేను పాయింట్అవుట్ చేయడం ఈజీ, కానీ మీరు ఇబ్బంది పడతారు. మీకు అర్థం కాలేదంటే మాత్రం చెప్పండి, ఇంకోసారి రిపీట్ చేస్తాను, కానీ వినుకోకుండా మాత్రం ఉండొద్దని. క్లియర్? ఓకేనా? సో చూడనా, డిటి అండ్ ఐడిటికి డిఫరెన్స్ ఏమొస్తుంది అనేది కావాలి. జాగ్రత్తగా నాన్న. మిస్టర్ ఏ అనే పర్సన్ 10 lakh రూపీస్ సంపాదించాడు. ఎంత అర్న్ చేశాడు? 10 lakh రూపీస్ అర్న్ చేశాడు. దీని మీద ట్యాక్స్ పడుతుంది. ఏ ట్యాక్స్? ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందన్న. మనం సంపాదించిన ఇన్కమ్ మీద ఏ ట్యాక్స్ పడుతుంది? ఇన్కమ్ ట్యాక్స్. ఎవరు పే చేయాలి అని అంటే అర్న్ చేసింది ఎవరు? మిస్టర్ ఏ. మరి పే చేయాల్సింది ఎవరు? మిస్టర్ ఏనే పే చేస్తాడు. క్లియరా? అంటే మీనింగ్ ఏనన్నా అంటే అర్న్ చేయడము ఇన్సిడెన్స్, మరి ట్యాక్స్ పే చేస్తున్నాడుగా, దాన్ని ఏమంటారు? ఇంపాక్ట్. ఇంపాక్ట్ ఉన్నట్టే కదా నా 10 lakhsలో ట్యాక్స్ అజంప్షన్ ఒక 1 lakh వచ్చింది అనుకుందాం. అజంప్షన్ అంటే నీకు మిగిలేదు ఎంత లాస్ట్కి? 9 lakh. అంటే ఇన్కమ్ అర్న్ చేయడం వల్ల ఇంపాక్ట్ అయితే పడిందిగా ట్యాక్స్ పే చేయడం. అంటే ఇక్కడ ఇన్సిడెన్స్ ఎవరి మీద పడుతుంది? మిస్టర్ ఏ. ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది? మిస్టర్ ఏ మీదే పడుతుంది. అలా పడితే దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. క్లియరా ఫ్రెండ్స్? ఓకేనా? జాగ్రత్తగా. మిస్టర్ బి అనే పర్సన్ మిస్టర్ సికి పెన్స్ అమ్మాడు. ఎన్ని పెన్స్ అంటే 1000 పెన్స్ అమ్మాడు. ఈచ్ పెన్ కాస్ట్ 10 rupees. ఈచ్ పెన్ కాస్ట్ ఎంత? 10 rupees. 1000 into 10 ఎంత నానా? 10,000 rupees సేల్ వాల్యూవా? బి అనేవాడు సికి అమ్మాడు కదా. ఇప్పుడు సేల్ జరిగింది అనేది ఇన్సిడెన్స్. క్లియరా? మరి ట్యాక్స్ ఎవరు పే చేయాలా అని అంటే బయ్యర్ పే చేస్తాడు. బయ్యర్ పే చేస్తాడు ఎవరికి? మిస్టర్ బికి. ఈజ్ నథింగ్ బట్ సెల్లర్కి.
మీరు ఎప్పుడైనా బుక్స్ కానీ స్టేషనరీ ఏదైనా కానీ పర్చేజ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ ఉంటుంది ఎంఆర్పి అని, ఫుల్ ఫామ్ మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ సంథింగ్ అమౌంట్ అని చెప్పి బ్రాకెట్లో పదం కామన్గా ఉంటుంది. ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అనే పదం వాడింటారు. ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అంటే మనం పే చేస్తున్నట్టుగా ఇండైరెక్ట్గా రెస్పాన్స్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఇన్సిడెన్స్ ఏంటి? సేల్. ఇంపాక్ట్ ఏంటి? ట్యాక్స్ పేయింగ్. ఇన్సిడెన్స్ ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? ఇన్సిడెన్స్ ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? మిస్టర్ బి స్టార్ట్ చేస్తున్నారు. కానీ ట్యాక్స్ పే చేస్తుంది ఎవరు? మిస్టర్ సి. అంటే ఇక్కడ ఇన్సిడెన్స్ ఒకరి మీద పడుతుంది, ఇంపాక్ట్ ఇంకొకరి మీద పడుతుంది. ఇలా అంటే దీన్ని ఏమని పిలుస్తారు మనము? ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. క్లియర్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్ ఆన్ సేమ్ పర్సన్ ఈజ్ కాల్డ్ డిటి, డైరెక్ట్ ట్యాక్స్. ఇన్సిడెన్స్ ఆన్ వన్ పర్సన్, ఇంపాక్ట్ ఆన్ అనదర్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డిఫరెన్స్ అర్థమైందా? పాయింట్ నెంబర్ 1 క్లియర్ అన్నా? ఫర్ ఎగ్జాంపుల్, మిస్టర్ బి అనేవాడు 10 lakhs 1920లో ఏందన్నా 1920లో అర్న్ చేశాడు 10 lakhs అని అనుకుందాం. ఎప్పుడు ట్యాక్స్ పే చేయాలా అని అంటే ఫ్రెషర్స్ ఉన్నారు, జస్ట్ వెయిట్, ఆల్రెడీ విన్న వాళ్ళు ఓకే, ఎందుకంటే రిమైనింగ్ వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి. ఇక్కడ రూల్ ఏందన్నా అంటే 1920లో అర్న్ చేసిన ఇన్కమ్ 1920లో ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు పే చేయాలా అంటే నెక్స్ట్ ఇయర్ పే చేయాలా. ఎప్పుడు పే చేయాలా? నెక్స్ట్ ఇయర్. అంటే మీనింగ్ ఏంటి అంటే నెక్స్ట్ ఇయర్ పే చేసేది ఇయర్ ఉంది చూసావా, దాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటారు. ఏమని పిలుస్తారా? అసెస్మెంట్ ఇయర్. నువ్వు ఏ ఇయర్లో ఇన్కమ్ అర్న్ చేసావో ఆ ఇయర్ని ప్రీవియస్ ఇయర్ అంటారు. ఇంకోసారి రిపీట్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకే. ఇన్కమ్ అర్న్ చేసిన ఇయర్ని ఏమని పిలుస్తాం మనము? ప్రీవియస్ ఇయర్. ట్యాక్స్ పే చేసిన ఇయర్ ఏమని పిలుస్తాం మనము? అసెస్మెంట్ ఇయర్ అంటారు. మరి ప్రీవియస్ ఇయర్ అంటే ఏం సార్, అసెస్మెంట్ ఇయర్ అంటే ఏం సార్ అనేది సెక్షన్ 3, సెక్షన్ 2, సబ్సెక్షన్ 9 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ డిఫైన్ చేస్తుంది. ఐ క్లియర్? క్లియర్ అన్నా? ఓకే. సో ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు పే చేస్తావు? అసెస్మెంట్ ఇయర్లో పే చేస్తావు. ఏ ఇన్కమ్ మీద? ప్రీవియస్ ఇయర్లో జరిగిన నువ్వు అర్న్ చేసిన ఇన్కమ్ మీద. ఇది డిటి వర్షన్. ప్లీజ్ రెస్పాండ్. మరి ఐడిటి వర్షన్ ఏంటి అని అంటే అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ అనే కాన్సెప్ట్ ఉండదు ఇక్కడ. ఓన్లీ ఫినాన్షియల్ ఇయర్. ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, 1st ఏప్రిల్తో. ఎక్కడితో ఎండ్ అవుతుంది? 31st మార్చ్ ఆఫ్ ఎవ్రీ ఇయర్. 31st మార్చ్ ఆఫ్ ఎవ్రీ ఇయర్. అంటే సెకండ్ డిఫరెన్స్ ఏందన్నా అని అంటే దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్ ఇన్ డిటి. దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్ ఇన్ ఐడిటి. దట్ ఈస్ ద సెకండ్ డిఫరెన్స్. ఐ క్లియర్ ఫ్రెండ్స్? నేను అర్థమవుతుందా? ఇంకోసారి రిపీట్ చేయాలా? అక్కర్లేదు. సో చెప్పండి, డిటి వర్సెస్ ఐడిటిలో ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్ ఆన్ సేమ్ పర్సన్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ ట్యాక్స్. ఇన్సిడెన్స్ ఆన్ వన్ పర్సన్, ఇంపాక్ట్ ఆన్ అనదర్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఫ్రెండ్స్. క్లియర్? సెకండ్ డిఫరెన్స్, యూ కెన్ అర్న్ income in previous year, please pay tax in assessment year. Clear? Income earned will be taxable in the same year is called indirect tax. Clear? అర్థమవుతుందన్నా? మరి ఎప్పుడు పే చేయాలా, ఎప్పుడు అర్న్ చేయాలా అనేది మనం లిటిల్ బిట్ మన చాప్టర్లోకి వెళ్తేనే కొద్ది క్లారిటీ వస్తుంది. అర్థమవుతుందా? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ డిఫరెన్స్ ఏంటి? థర్డ్ డిఫరెన్స్ మీకు అర్థం అవ్వాలి అంటే కొద్దిగా లిటిల్ బిట్ నాలెడ్జ్ ఉండాలి. ఏంటనేది చూద్దాం. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చెప్తాను, దాని తర్వాత థర్డ్ డిఫరెన్స్కి వద్దాం. క్లియరా? జాగ్రత్తగా. ఒక అసెస్సీ అంటే ఎవరినంటే ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో వాళ్ళని అసెస్సీ అని పిలుస్తారు. ట్యాక్సిబుల్ పర్సన్ అని అర్థం. ప్లీజ్ రెస్పాండ్. ఒక అసెస్సీ ఏజ్ బిలో 60, అసెస్సీ ఏజ్ ఏంటి? బిలో 60 అండ్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే స్లాబ్ రేట్ ఏందన్నా అని అంటే అప్ టు 2,50,000 ఫ్రీ. ఫ్రీ అంటే మీనింగ్ ఏంటంటే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. క్లియరా? ఓకే. అజంప్షన్ ప్లీజ్ మాట్లాడద్దు. 2 lakhs నేను సంపాదించా ప్రీవియస్ ఇయర్లో. ఎంత కట్టాలి నేను ట్యాక్స్? కట్టాల్సిన అవసరం లేదు. 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే. కండిషన్ నెంబర్ 1 ఏంటి? రెసిడెంట్ అయి ఉండాలి. కండిషన్ నెంబర్ 2 ఏంటి? బిలో 60 ఏజ్ ఉండాలి. ప్లీజ్ రెస్పాండ్.
అప్ టు 2,50,000 వరకు ఫ్రీ. 2,50,000 టు 5 lakhs కనుక సంపాదిస్తే 5%. నానా దీనికి ఎక్సెప్షన్ రూల్ ఉన్నాయి. ఎక్సెప్షన్ రూల్ ఉంది. జూన్ అటెంప్ట్ రాసే వాళ్ళకి అమెండ్మెంట్స్ అప్లికబుల్ అవుతుంది, అది చూసుకోండి. ఓకేనా? అప్ టు 2.5 lakh నిల్, 2.5 lakh టు 5 lakhs ఎంత? అది ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2 ఉంటుంది మళ్ళీ అసెస్మెంట్ ఇయర్ 2021కి అప్లికబుల్. అది ఏంటన్నా అంటే చాప్టర్ 6A డిడక్షన్స్ నాకు వద్దు అంటే స్లాబ్ రేట్ మారిపోతుంది. ప్లీజ్ రెస్పాండ్. చాప్టర్ 6A డిడక్షన్స్ అనేది 80C, 80CCC, 80CCD, 80D ఇలాంటి సెక్షన్స్ ఉంటాయి ఎలాబరేట్గా. అవి నాకు వద్దు, బెనిఫిట్స్ ఏమి వద్దు అనుకుంటే స్లాబ్ రేట్ వేరు, బెనిఫిట్స్ కావాలంటే స్లాబ్ రేట్ వేరు. ప్లీజ్ రెస్పాండ్. డోంట్ కన్ఫ్యూజ్. అర్థమవుతుందన్నా? మీకు ఎవరైతే ఫ్రెషర్స్ ఫస్ట్ టైం డీటీ వింటున్నారో ఎలాబరేట్గా చెప్తాను. విత్ ఆప్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వితౌట్ ఆప్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని. అర్థమవుతుందన్నా? ఓకేనా? సో జాగ్రత్తగా అజంప్షన్ జస్ట్ ఫాలో అవ్వండి. మీకు ఎక్సెప్షన్ రూల్ వచ్చినప్పుడు చెప్పిస్తాను. ఎక్సెప్షన్ రూల్ ఏంటని. జనరల్ రూల్ అప్ టు 2,50,000 వరకు ట్యాక్స్ ఎంత కట్టాలి? 0 రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. 2,50,000 నుంచి 5 lakh మధ్యలో కనుక సంపాదిస్తే 5% ట్యాక్స్ కట్టాలి. ఎంత కట్టాలన్నా? 5%. 5 lakhs నుంచి 10 lakhs మధ్యలో సంపాదిస్తే 20% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఎంత? 20%. 10 lakh ఎబో అయితే 30% ట్యాక్స్ స్లాబ్ రేట్. ప్లీజ్ రెస్పాండ్. ఇంతవరకు క్లారిటీ ఉందా? ఓకేనా? అజంప్షన్ నన్ను వినాలి. అజంప్షన్ ఇక్కడ చూడనా, మిస్టర్ ఏ అనేవాడు 9 lakhs ఇన్కమ్ అర్న్ చేశాడు. అప్పుడు ఏ విధంగా ఉంటుంది? అజంప్షన్ ఈజ్ ఎ రెసిడెంట్, అజంప్షన్ ఏజ్ బిలో 60 ఏం చెప్పకపోతే. ప్లీజ్ రెస్పాండ్. ఎగ్జాంపుల్ ఎక్కడైనా మనం తీసుకున్నప్పుడు ఏం చెప్పకపోతే మనం ఏమనుకోవాలి? అతను రెసిడెంట్, ఏజ్ బిలో 60 అని అనుకోవాలి. ఓకే, ఇప్పుడు 9 lakhs కదా, ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మనము అని అంటే అప్ టు 2,50,000 నిల్, ట్యాక్స్ 1 రూపీ పే చేయాల్సిన అవసరం లేదు. అంతేనా? అదే 2,50,000 నుంచి 5 lakhs మధ్యలో ఉంటే ఎంత పే చేయాలి? 5%. ఫస్ట్ టైం వింటున్న స్టూడెంట్ జాగ్రత్తగానండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 5 lakhకి 2,50,000కి డిఫరెన్స్ ఎంత? ఆ డిఫరెన్స్ అమౌంట్ మీద పర్సెంటేజ్ అప్లై చేయాలి ఫ్రెండ్స్. నన్ను అర్థమవుతుందా? అంటే ఎంత నాన్న? అంటే డిఫరెన్స్ ఎంత? ఫస్ట్ 2,50,000, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ నాన్న 2,50,000 ఇంటూ 10% కొట్టు, 25,000 వస్తుంది. దాన్ని డివైడ్ బై 2 చెయ్యి. నేను అంటుంది వితౌట్ క్యాల్సి మనం క్యాల్కులేట్ చేయాల్సి వస్తాయి. అంటే ఎంత? 12,500 రూపీసా? క్లియరా? మరి నెక్స్ట్ స్లాబ్ ఏంటి? 5 lakhs టు 10 lakhs. కానీ మనం 9 lakhs అని రాయాలి, ఎందుకంటే టోటల్ ఇన్కమ్ 9 lakhs. యాక్చువల్ రూల్ 5 lakhs టు 10 lakhs అని రావాలి, కానీ అక్కడ అసెస్సీ ఇన్కమ్ ఎక్కడ రిస్ట్రిక్ట్ అయిపోయింది? 9 lakhs కాబట్టి అప్పుడు ఏం రాస్తాం? 5 lakh టు 9 lakh. డిఫరెన్స్ అమౌంట్ 20% కట్టాలి. డిఫరెన్స్ అమౌంట్ ఎంతనా? 4 lakhs ఇంటూ 20%, 80,000. నెక్స్ట్ స్లాబ్ రాదు వాడికి, ఎందుకంటే 9 lakhsకే రిస్ట్రిక్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. అని అర్థమవుతుందా? అంటే వాడి ట్యాక్స్ ఎంత వస్తుంది? 92,500 వితౌట్ ఎడ్యుకేషన్ సెస్. నేను మాట్లాడుతుంది వితౌట్ ఎడ్యుకేషన్ సెస్. ఓకేనా? ఆల్రెడీ ట్యాక్స్ విన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ సెస్ అంటే ఏంటి, హెల్త్ ఎడ్యుకేషన్ సెస్ అంటే ఏంటి, ఎందుకు యాడ్ చేస్తాను మీకు క్లారిటీ ఉంటుంది. కానీ మనకు ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తాను. జస్ట్ ట్యాక్స్ ఎంత వస్తుంది ఇక్కడ? 92,000. నన్ను జాగ్రత్తగా. అదే మిస్టర్ ఏ 9 lakhs సంపాదించలేదు, 12 lakhs సంపాదించాడు. ఒకసారి ట్యాక్స్ కడదామా? ప్లీజ్ రెస్పాండ్. అప్ టు 2.5 lakhs ఏమవుతుంది? 0. 2.5 lakhs టు 5 lakhs ఎంత అవుతుందన్నా? 5% అవుతుంది. అంటే ఎంతనా అంటే 12,500 ఫ్రెండ్స్, 12,500. నెక్స్ట్ 5 lakhs టు 10 lakhs 20%. అవును, 10 రాయొచ్చు అంటే రాయొచ్చు, ఎందుకు? టోటల్ ఇన్కమ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ప్లీజ్ రెస్పాండ్. ఓకే, డిఫరెన్స్ అమౌంట్ ఎంతనా? 5 lakhs ఇంటూ 20% అంటే 1 lakh వస్తుందా? క్లియరా ఫ్రెండ్స్? అదే 10 lakhs టు 12 lakh, ఎందుకంటే 12 lakh కదా వాడి ఇన్కమ్. ఎంత? 30%. డిఫరెన్స్ అమౌంట్ చూడాలి. 2 lakhs ఇంటూ 30%,
60,000 అంటే 1,72,500 అనొచ్చా ఫ్రెండ్స్? మీరు ఆ రెండు ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేస్తే ఇన్కమ్ పెరిగినప్పుడు ట్యాక్స్ పెరిగింది. ఇన్కమ్ 9 lakhs అన్నది, నా ట్యాక్స్ ఎంత? జస్ట్ 92,500 రూపీస్. నేను మాట్లాడుతుంది వితౌట్ ఎడ్యుకేషన్ సెస్ ఫ్రెండ్స్, డోంట్ కన్ఫ్యూజ్. ఎవరైనా అంతకుముందు చదివిన వాళ్ళు ఉంటే అదేంటి సార్ ఎడ్యుకేషన్ సెస్ లేకుండా ట్యాక్స్ చెప్తున్నారు అనొద్దండి. జస్ట్ నేను నార్మల్గా డిటి వర్సెస్ ఐడిటి డిఫరెన్స్ చెప్పడం కోసం మాత్రమే అలా చెప్తుంది. క్లియరా? ఓకే ఫ్రెండ్స్. సో మిస్టర్ ఏ అనే పర్సన్ది ఇన్కమ్ 9 lakhs ఉన్నప్పుడు ట్యాక్స్ ఎంత వచ్చింది? 92,500. అదే 12 lakh ఉన్న ట్యాక్స్ ఎంత వచ్చింది? అంటే ఇన్కమ్ పెరిగినట్ల ట్యాక్స్ ఏమవుతుంది? పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇన్కమ్ వచ్చినట్ల ట్యాక్స్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఇంకా క్లారిటీ చెప్తే, నేను 9 lakhs సంపాదించిన 20% ట్యాక్స్ కట్టేవాడిని. 12 lakhs సంపాదించడం వల్ల 30% కూడా కడుతున్నాగా కొంత పోర్షను. అంటే ట్యాక్స్ రేట్ మారిపోతుందిగా. క్లియరా? దీన్ని ఇన్కమ్ పెరిగితే ట్యాక్స్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఇన్కమ్ తగ్గితే ట్యాక్స్ తగ్గుతుంది. అంటే ట్యాక్స్ అనేది దేని మీద ఆధారపడుతుంది? ఇన్కమ్ మీద ఆధారపడుతుంది. వెన్ ఎవర్ ఇన్కమ్ ఇంక్రీజెస్ ట్యాక్స్ విల్ బి ఇంక్రీజెస్. వెన్ ఎవర్ ఇన్కమ్ విల్ బి డిక్రీజ్ ట్యాక్స్ విల్ బి డిక్రీజెస్. అంటే ఏ నేచర్ ఇది అంటే ప్రోగ్రెసివ్ నేచర్ అంటారు. ఇలాంటి వాటిని ఏమని పిలుస్తారన్నా? ప్రోగ్రెసివ్ నేచర్. నేను డిటి వర్సెస్ ఐడిటి వితౌట్ ఎగ్జాంపుల్, ఆ డిటి ప్రోగ్రెసివ్ నేచర్ మా, ఐడిటి రెగ్రెసివ్ నేచర్ మా అంటే ఆల్రెడీ విన్న వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. ప్రోగ్రెసివ్ అంటే ఏంటి, రెగ్రెసివ్ అంటే ఏంటని ఫస్ట్ టైం వింటున్న వాళ్ళకి క్లారిటీ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసమే ఇక్కడ ట్యాక్స్ రేట్స్ మీకు తెలియకపోయినా జస్ట్ అనుకోండి అనే ఉద్దేశంతో చెప్పుకుంటూ వచ్చాం. క్లియరా? అర్థమవుతుందనా? ఓకే. అజంప్షన్, పెన్ కొన్నాను, ఒకే ఒక పెన్ను 20 రూపీస్ అజంప్షన్. ఓకేనా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నానంటే పెన్ మీద 18% జిఎస్టీ కలెక్ట్ చేయండి అని. ఎంత? 18% జిఎస్టీ కలెక్ట్ చేయండి అని చెప్పింది. 18%లో ఆఫ్ పోర్షన్ సిజిఎస్టీ, ఆఫ్ పోర్షన్ ఎస్జిఎస్టీ, సబ్జెక్ట్ కండిషన్ ఇంట్రా సేల్స్. ఇదేంటి సార్ ఇంట్రా సేల్స్ అంటే? సేల్స్ అనేది విత్ ఇన్ ద స్టేట్లో జరిగితే ఇంట్రా సేల్ అంటారు. సేల్ బిట్వీన్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ జరిగితే ఇంటర్ స్టేట్. ఎగ్జాంపుల్, బయ్యర్ తెలంగాణ, సెల్లర్ కూడా తెలంగాణ. ఓకేనా? అప్పుడు ఏ స్టేటు? ఇద్దరు బయ్యర్ సెల్లర్ ఒకే స్టేట్, వేరు వేరు స్టేట్సా? ఇంట్రా అంటారు. అప్పుడు సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ పడుతుంది. క్లియర్ ఫ్రెండ్స్? ఓకేనా? నెక్స్ట్, బయ్యర్ తెలంగాణ, సెల్లర్ కర్ణాటక. అజంప్షన్ ఏం పాసిబుల్ అవ్వచ్చుగా. ఓకేనా? అప్పుడు ఏం పడాలి అని అంటే ఐజిఎస్టీ పడుతుంది. ఐజిఎస్టీ. సిజిఎస్టీ అంటే సెంట్రల్ జిఎస్టీ, ఎస్జిఎస్టీ అంటే స్టేట్ జిఎస్టీ. అర్థమవుతుందనా? నెక్స్ట్, ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. ఇంటిగ్రేటెడ్. అర్థమవుతుంది? ఇండియా జిఎస్టీ కాదు, అది ఇంటిగ్రేటెడ్. మీరు ఏది పడితే అది ఇంటర్ప్రిట్ చేయకూడదు. క్లియర్? ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. క్లియరా? పెన్ మీద ఎంత కలెక్ట్ చేయమన్నారు? 18%. ఒక పెన్ కొన్నా 20 రూపీస్ పెట్టి, జిఎస్టీ ఎంత? 18%. 5 పెన్స్ కొన్నా, జిఎస్టీ ఎంత? 18%. ఓకేనా? 1 lakh పెన్స్ కొన్నా, జిఎస్టీ ఎంత? 18%. మీరు గమనించారు లేదో, సేల్ వాల్యూ పెరిగినట్లల్లా జిఎస్టీ రేట్ కాన్స్టెంట్గా ఉంది. ఇక్కడ అలా లేదు. 5 lakhs సంపాదిస్తే 5%కి వచ్చాడు, 5 lakh అబోవ్ సంపాదిస్తే 20%కి వచ్చాడు, 10 lakh అబోవ్ సంపాదిస్తే ట్యాక్స్ రేట్ ఏమైంది? ఇన్కమ్ పెరిగినట్లు ట్యాక్స్ రేట్ పెరుగుతూ పోయింది. కానీ జిఎస్టీలో అలా ఉండదు. ఎలా ఉంటుంది? ట్యాక్స్ రేట్ ఎప్పటికీ కాన్స్టెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక పెన్ కొన్నా 18%, 5 పెన్స్ కొన్నా 18%, 5 lakh పెన్స్ కొన్నా 18%. దీన్ని రెగ్రెసివ్ నేచర్ అంటారు. ఏమని పిలుస్తారు? రెగ్రెసివ్ నేచర్. క్లియరా? అర్థమవుతుందనా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఒకసారి వాట్ ఈజ్ వాట్ సమ్మరీ ఇద్దాం. డిటి వర్సెస్ ఐడిటి చూద్దాం నాన్న. క్లాసిఫికేషన్ ఆఫ్ ట్యాక్స్ 2 types అని చెప్పాం. ఏమేమి నాన్న? డిటి, ఐడిటి. డిటిలో ఫస్ట్ పాయింట్ ఏనా అని అంటే ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్. ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్ ఆన్ సేమ్ పర్సన్. క్లియర్? ఇది డిటి కేస్. అని అర్థమవుతుందన్నా? నెక్స్ట్, ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్ ఆన్ డిఫరెంట్ పర్సన్.
డిఫరెంట్ పర్సన్స్ అంటేనే కదా ఐడిటీ అనేది. సెకండ్ డిఫరెన్స్ ఏందన్నా అని అంటే కాన్సెప్ట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ ఈజ్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ డిటి డైరెక్ట్ ట్యాక్స్. ఇక్కడ ఓన్లీ ఫినాన్షియల్ ఇయర్ కాన్సెప్ట్ ఈజ్ అప్లికబుల్. మరి ఫినాన్షియల్ ఇయర్లో ఎలా కడతారు సార్ అంటే అందుకోసమే జిఎస్టీలో టైమ్ ఆఫ్ సప్లై, వాల్యూ ఆఫ్ సప్లై అనే కాన్సెప్ట్ వస్తుంది ఫర్ డిటర్మైనింగ్ డ్యూ డేట్స్ ఆఫ్ యువర్ జిఎస్టీ. క్లియర్ ఫ్రెండ్స్? ఓకేనా? సో మీరు జిఎస్టీ చదివితే కన్సర్న్ లెక్చరర్ మీకు ఎలాబరేట్గా డిస్కస్ చేస్తారు. టైమ్ ఆఫ్ సప్లై అంటే ఏంటి, వాల్యూ ఆఫ్ సప్లై అంటే ఏంటి, ఐటీసీ అనేది ఎలా ఎలాబరేట్గా యూటిలైజ్ చేసుకోవాలనేది అక్కడ రూల్స్ ప్రకారం చెప్తారు. నెక్స్ట్ థర్డ్ డిఫరెన్స్ ఏంటని మనం చెప్పింది ఏనా నేచర్. నేచర్ ఎలాంటిది? చాలా మంచిది అనద్దండి. ప్రోగ్రెసివ్ నేచర్, రెగ్రెసివ్ నేచర్. ప్రోగ్రెసివ్ అంటే మీనింగ్ ఏంటి? వెన్ ఎవర్ ఇన్కమ్ ఇంక్రీజెస్ ట్యాక్స్ రేట్ విల్ బి ఇంక్రీజెస్. అండర్ ఐడిటి వెన్ ఎవర్ సేల్ వాల్యూ విల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ట్యాక్స్ రేట్ విల్ బి కాన్స్టెంట్. దట్ ఈస్ కాల్డ్ రెగ్రెసివ్. క్లియరా? అర్థమవుతుందనా? ఓకే, ఇంతవరకు లిటిల్ బిట్ బోర్గా ఫీల్ అయినా నువ్వు చెప్పింది నాకు తెలుసులే అన్న విధంగా మీరు ఫీల్ అయినా కానీ ఇప్పుడు చెప్పేంత వరకు మాత్రం, ఇప్పుడు చెప్పే డిస్కషన్ మాత్రం జాగ్రత్తగా వింటేనే ఫర్దర్గా చాప్టర్స్ అనేది ఎందుకు వస్తుంది అనేది క్లారిటీ ఇస్తాను. ఓకేనా? ఈవెన్ కొంతమంది స్టూడెంట్స్ నన్ను ఎస్పెషలీ నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేసేసరి ఓల్డెన్ డేస్లో స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ చేస్తుంటే ఎస్పెషల్లీ టెక్నికల్గా ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఎందుకు వచ్చిందంటే సిలబస్లో ఉంది సార్, అందుకోసం వచ్చింది సార్. ఎక్సలెంట్, బాగా చెప్పావు. అర్థమవుతుందన్నా? పీజీబీపీ ఎందుకు చదువుతావు అంటే సిఎంఏ సిలబస్లో నాకు ఇచ్చారు సార్, నేను 2016 సిలబస్ సార్ నాది. అలానే అనేవాళ్ళు. అంటే స్టూడెంట్స్కి ఈవెన్ క్లియర్ అయినా కానీ ఎందుకు చదువుతున్నాం అని క్లారిటీ ఉండదు. స్టూడెంట్ ఫీలింగ్ ఏంటన్నా అంటే ఆ సెక్షన్ కూడా అవసరం లేదు, పేరా అర్థమైందా లేదా అంతటి ఎందుకు వచ్చింది అనేది మనకు అనవసరం అన్న ఫీలింగ్లో చదువుతున్నారు. క్లియరా? సో చూద్దాం జాగ్రత్తగా. ఇప్పటి వరకు జస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ రిగార్డింగ్ కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ మనం చదివాం. నెక్స్ట్ ఇప్పుడు మనం చదవబోయేది ఏందన్నా అని అంటే వై టు స్టడీ ట్యాక్స్ లేదా డిటి. నేను ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినాలి, నాకు తెలిసినంత వరకు ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. అట్ ద పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కడ కన్ఫ్యూజన్ అవ్వడానికి స్కోప్ ఉండదు ఇన్ ఫ్యూచర్. క్లియర్? సో వై టు స్టడీ డైరెక్ట్ ట్యాక్స్ డిటి. క్లియరా? ఎందుకు చదవాలని అంటే వెరీ సింపుల్ రీజన్ టు క్యాలిక్యులేట్ ద ట్యాక్స్ లయబిలిటీ. ఇందాక కేసు అబ్జర్వ్ చేశారా? మిస్టర్ ఏ అనేవారు 9 lakhs సంపాదిస్తే ట్యాక్స్ ఎంత? 92,500. 12 lakhs సంపాదించిన ట్యాక్స్ ఎంత? ట్యాక్స్ ఎంతనా? 1,72,500 కదా. అంటే ఇలాంటి ట్యాక్స్ లయబిలిటీని క్యాలిక్యులేట్ చేయడం కోసం మాత్రమే మనం ఏం చదువుతాం? మనము ఎంటైర్ డిటి చదువుతాం. చెప్పానా? ఎంటైర్ డిటి ఎందుకు చదువుతాం మనము? టు క్యాలిక్యులేట్ ట్యాక్స్ లయబిలిటీ. ట్యాక్స్ లయబిలిటీ దేని మీద ఆధారపడింది? ఇందాక అబ్జర్వ్ చేయండి. మిస్టర్ ఏ కేస్ ఎగ్జాంపుల్లో 9 lakhs ఉన్న ట్యాక్స్ రేట్ ఎంత? మరి 172,500 ట్యాక్స్ 12 lakhs ఉన్నప్పుడేగా. ఈ 12 lakh ఏంటి? టోటల్ ఇన్కమ్. రెస్పాన్స్ ఫ్రెండ్స్. మరి ఇక్కడ 9 lakh ఏంటి? టోటల్ ఇన్కమ్. ఇందుకు మీరు కన్ఫర్మ్ చేయండి, టోటల్ ఇన్కమ్ 9 lakh 12 lakh అనేది కావాలి కదా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు చెప్పండి, ఎంటైర్ డిటి అనే సబ్జెక్ట్ ఎందుకు చదువుతాం మనము? టు క్యాలిక్యులేట్ ద ట్యాక్స్ లయబిలిటీ. మరి ట్యాక్స్ లయబిలిటీ దేని మీద ఆధారపడుతుంది ఫ్రెండ్స్? టోటల్ ఇన్కమ్ మీద. అంటే మనకు సెకండరీ ఆబ్జెక్టివ్ ఎందుకు వస్తుంది అని అంటే ట్యాక్స్ లయబిలిటీ కట్టాలి అంటే కంపల్సరీ నేను ఏం చేయాలి? ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం కావాలి నాకు? టోటల్ ఇన్కమ్. అంటే ట్యాక్స్ లయబిలిటీ ఈజ్ బేస్డ్ ఆన్ టోటల్ ఇన్కమ్. అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ స్టూడెంట్గా 2 points మీకు క్లారిటీ ఉండాలి. నెంబర్ 1 ఏంటి అని అంటే టు కంప్యూట్ ట్యాక్స్ లయబిలిటీ. అంటే ట్యాక్స్ లయబిలిటీని ఎలా కట్టాలనేది నేర్చుకోవాలి మనం. ప్లీజ్ రెస్పాండ్. అర్థమవుతుందా? నెంబర్ 1. నెంబర్ 2 టోటల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? అంటే ఎంటైర్ డిటి చదివేది 2 reasons. రీజన్ నెంబర్ 1 హౌ టు కంప్యూట్ ట్యాక్స్ లయబిలిటీ. రీజన్ నెంబర్ 2
హౌ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్. క్లియరా? నన్ను అర్థమవుతుందా? ఓకే, ఎక్సలెంట్. సో ఫస్ట్ టోటల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో చూడనా, అజయ్ అనే పర్సన్ 24 lakhs అర్న్ చేశాను అన్నట్టుగా చెప్తున్నాడు. నానా అతను అర్న్ చేశాడు అంటే వేరే వాళ్ళు ఇవ్వాలిగా. నీకు ఇన్కమ్ వచ్చిందంటే వేరే వాళ్ళకి ఇస్తాను కదా నీకు ఇన్కమ్ వచ్చేది. రెస్పాండ్. మరి అజయ్ అనే పర్సన్ నీ దగ్గరకు వచ్చి ఎంత అర్న్ చేశాను అంటున్నాడు? 24 lakh అర్న్ చేశాను సార్ అన్నాడు. ఓకే, 24 lakh అర్న్ చేసావు. మరి నీకు ఎవరు ఇచ్చారు 24 lakhs అని అంటే మిస్టర్ బి అనే పర్సన్ 4 lakhs ఇచ్చాడు. ఎంత ఇచ్చాడన్నా? 4 lakhs. మిస్టర్ జెడ్ అనే పర్సన్ 3 lakhs ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 3 lakh. నెక్స్ట్ మిస్టర్ కే అనే పర్సన్ 5 lakhs ఇచ్చాడు. ఓకే, మిస్టర్ ఎన్ అనే పర్సన్ 1.5 lakhs ఇచ్చాడు. ఓకే, బి జెడ్ కేఎన్ వీళ్ళందరినీ ఏమని పిలుస్తున్నానంటే పేయర్. పే చేసిన వాళ్ళు వాళ్ళే కదా. మరి అదే ఏమవుతాడు? రిసీవర్ ఓఆర్ఆర్ పేయి. ఇంకోసారి రిపీట్ చేస్తాను ఫ్రెండ్స్. మిస్టర్ బి, మిస్టర్ జెడ్, మిస్టర్ కే, మిస్టర్ ఎన్ ఏమవుతాడన్నా వీళ్ళందరూ ఏమవుతారు? పేయర్ అవుతారు. మరి ఇతను ఏమవుతాడు? అజయ్ అనే పర్సను ఏమవుతాడు ఫ్రెండ్స్? పేయి లేదా రిసీవర్. పేయి ఆర్ రిసీవర్. ఇప్పుడు జాగ్రత్తగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏం చెప్తుందన్నా అని అంటే పేయర్కి పేయికి మధ్యలో రిలేషన్ ఏంటి? నువ్వు ఇన్కమ్ ఇచ్చావంటే వితౌట్ రిలేషన్ ఎలా ఇస్తావు? పేరెంట్స్ అయితే కాదు కదా. పేరెంట్స్ అయితే నువ్వు ఎన్ని వేషాలు వేసినా కానీ ఓకే అంటారు. ఇక్కడ పేరెంట్స్ కాదు కదా వాళ్ళు. మరి అలా అంటప్పుడు బి అనే పర్సన్ అజయ్కి ఎందుకు ఇచ్చాడు, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి అనేది మనం చెక్ చేయాలి. యాజ్ ఏ క్వాలిఫైడ్ సిఎంఏగా, యాజ్ ఏ ప్రొఫెషనల్. క్లయింట్ అనేవాడు నీ దగ్గరకు వచ్చాడు, ఇన్ఫర్మేషన్ టోటల్గా తీసుకొని కదా ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేది. 24 lakh అర్న్ చేశాను సార్ అంటే చాలు నేను చూసుకుంటా అంటే ఏం లేదాడా. కంపల్సరీ వన్ అడగాలి 24 lakh నీకు ఎలా వచ్చింది బాబు అని కదా. మిస్టర్ బి అనేవాడు ఎంత పే చేశాడు? బి అనేవాడు ఎందుకు పే చేశాడు అని అంటే బికి అజయ్కి మధ్య రిలేషన్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉంది ఫ్రెండ్స్. నానా ప్లీజ్ మీరు కొద్దిగా ఫోకస్ చేయాలి. నాకు అర్థమవుతుంది ఫస్ట్ డేనే. ఓకే, ఎలాబరేట్గా వెళ్తుంది అనేది ఇంకోసారైనా రిపీట్ చేస్తాను. మీ కెరీర్ని కాంప్రమైజ్ చేయొద్దండి. ఎందుకంటే ఈ బేసిక్స్ రాకోకుంటే మనం కన్సర్న్ చాప్టర్లోకి వెళ్ళినప్పుడు ఎందుకు చాప్టర్ చదువుతున్నాం అంటే సిలబస్లో ఉంది సార్ అన్న పాయింట్ రాకూడదు నా స్టూడెంట్గా. క్లియర్ మై డియర్ బ్రదర్స్? క్లియర్? వాట్ అబౌట్ సిస్టర్స్? ఓకే, సో చూడనా, పేయర్కి పేయికి మధ్యలో రిలేషను ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉంటే ఈ 4 lakhsని ఫ్రెండ్స్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అంటారు. ఏమని పిలుస్తారు ఫ్రెండ్స్? ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. ఓకే, జెడ్ అనేవాడు అజయ్ అనే పర్సన్ 3 lakh ఇచ్చాడని అతనే చెప్తున్నాడుగా. ఎందుకు ఇచ్చాడు అంటే అజయ్కి ఒక హౌస్ ప్రాపర్టీ ఉంది, దాన్ని జెడ్ అనే పర్సన్కి రెంట్కి ఇచ్చాడు. అజయ్ అనే పర్సన్కి ఏముంది? ఓన్ హౌస్ ఉంది. అజయ్ ఉండట్లే హౌస్లో, రెంట్కి ఇచ్చాడు. రెంట్ అంటే మీకు అర్థమవుతుందిగా, మంత్లీ రెంటల్ వైజ్ ఇచ్చాడు. ఆ రెంట్ సంవత్సరానికి ఎంత కలిసి వచ్చింది అతనికి? 3 lakh కలిసి వచ్చింది. అంటే ఇప్పుడు అజయ్కి జెడ్కి మధ్య రిలేషన్ ఏముంది అంటే ఓనర్ అండ్ టెనెంట్ రిలేషన్షిప్. రెస్పాండ్ ఫ్రెండ్స్. అంటే ఓనర్ అండ్ టెనెంట్ రిలేషన్షిప్ని బేస్ చేసుకొని ఇన్కమ్ అర్న్ చేస్తే మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఆ ఇన్కమ్ని ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటారు ఫ్రెండ్స్. ఐఎమ్ క్లియర్? అర్థమవుతుందనా? ఓకే, సో ఇప్పుడు చెప్పండి, మీరు క్వాలిఫైడ్ సిఎంఏ అయిన తర్వాత క్లయింట్ మీ దగ్గరకు వస్తే సార్ నేను సర్టెన్ టోటల్ ఇన్కమ్ అర్న్ చేశాను అని చెప్తే నువ్వు అడగాల్సిన వ్యూ ఏంటి? ఎవరెవరు ఎంత పే చేశారు? పేయర్కి రిసీవర్కి మధ్య రిలేషన్ ఏంటి? ఎస్టాబ్లిష్ చేయగలిగితే మనం రిటర్న్ ఫైల్ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది ఫ్రెండ్స్, లేదంటే ఇంపాసిబుల్ అది. క్లియరా? సో చెప్పండి, బీకి అజయ్కి ఎలాంటి రిలేషన్షిప్ ఉంది? ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉంది. జెడ్కి అజయ్కి ఓనర్ అండ్ టెనెంట్ రిలేషన్షిప్ ఉంది. నాన్న O-T అంటే ఓనర్ అండ్ టెనెంట్. ఇప్పుడున్న లాక్డౌన్ సిచ్యువేషన్లో సినిమాలు రాకోకుండా వల్ల OTT అనే ప్లాట్ఫామ్ ఐడియా వచ్చింటుంది మీకు. OTT అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, మూవీ రూల్స్ అనేది వేరు.
అర్థమవుతుందా? ఇట్స్ నాట్ ఓటీటీ. ఓకే, ఎనీవే ఓటీ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? ఓనర్ అండ్ టెనెంట్ రిలేషన్షిప్. ఇంకా కాస్టింగ్ ఇష్టపడేళ్ళు ఓవర్ టైం కదండి సార్ అంటారు. లేబర్ చాప్టర్లో వస్తుంది అది ఆ పదం. ఓకే, ఎనీవే నెక్స్ట్ కే అండ్ అజయ్కి మధ్యలో రిలేషన్షిప్ ఏముంది నాన్న అంటే డెటార్ అండ్ క్రెడిటార్ రిలేషన్షిప్ ఉంది అన్నాడు. అతను సేల్ చేస్తున్నాడు, ఇతను పర్చేజ్ చేస్తున్నాడు, అంటే ఇచ్చిపుచ్చుకునే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఏ రిలేషన్షిప్ ఉంది? డెటార్ అండ్ క్రెడిటార్ రిలేషన్షిప్ ఉంది. క్లియరా? ఓకేనా? మరి మిస్టర్ ఎన్ ఎంత పే చేశాడు అజయ్కి? 1.5. ఎందుకు పే చేశాడు అని అడిగితే అజయ్ దగ్గర జ్యువెలరీ ఉంది, ఆ జ్యువెలరీని ఎన్కి సేల్ చేశాడు. జ్యువెలరీని ఎన్కి సేల్ చేశాడు. క్లియరా? నన్ను జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఏమైంది నాన్న అంటే ఈ 1.5 lakh ఎలా వచ్చింది? సేల్ ఆఫ్ క్యాపిటల్ అసెట్. ఎగ్జాంపుల్ మన క్లాస్లో జ్యువెలరీ అనుకున్నాం. నన్ను బాగా అబ్జర్వ్ చేయాలి. ఎస్పెషల్లీ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో AS2కి AS10కి క్లారిటీ ఉండాలి. AS2కి AS10కి డిఫరెన్స్ ఏంటంటే 8 అనకూడదు. అర్థమవుతుందా? సో ఇన్వెంటరీకి అసెట్కి మీకు క్లారిటీ ఉంటే తప్ప ఇక్కడ క్యాపిటల్ గెయినా కాదా అనేది గెస్ చేయడం చాలా కష్టం. క్లియరా? కార్ అసెటా ఇన్వెంటరీయా? అసెటా ఇన్వెంటరీయా? ఏనా? అసెట్ ఇన్వెంటరీయా? డిపెండ్స్. లాజిక్ ఏంటి అంటే కొంటున్న పర్సన్, నేను కారు కొంటున్నాను, నేను యూజ్ చేసుకుందామని కాదు, నేను వేరే వాళ్ళకి అమ్ముదామని. అంటే నా బిజినెస్ రీసెల్లింగ్ బిజినెస్ అవుతుంది కదా నాది. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ కార్ ఏమవుతుంది? ఇన్వెంటరీ ఈజ్ నథింగ్ బట్ స్టాక్. CMA ఫౌండేషన్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే రెస్పాండ్ ఫ్రెండ్స్. ఇన్వెంటరీ అనే పదం తెలియకపోయినా స్టాక్ అనే పదం బ్యాలెన్స్ షీట్లో వేస్తాం కదా కరెంట్ అసెట్స్లో. ఓకేనా? అంటే మనం డైలీ లైఫ్లో అమ్మడం కొనడం చేస్తుంటే దాన్ని స్టాక్ అంటారు ఫ్రెండ్స్. స్టాక్ని అఫీషియల్ లాంగ్వేజ్లో యాజ్ పర్ AS2 ఇన్వెంటరీ అని పిలుస్తారు. కొంటున్నది నేను వేరే వాళ్ళకి అమ్ముదామనే ఉద్దేశం కాదు, నేను యూజ్ చేసుకున్నాను బిజినెస్ కోసం. దాన్ని ఏమని పిలుస్తారు నాన్న? అసెట్. అసెట్ అని అకౌంట్స్లో అంటాడు, ఇక్కడ క్యాపిటల్ అసెట్ అని ఇక్కడ చెప్తాడు. క్లియరా? ఇప్పుడు చెప్పండి, ఎన్ అనే పర్సన్ అజయ్కి ఎందుకు ఇచ్చాడు 1.5 lakh? సేల్ ఆఫ్ క్యాపిటల్. ఎగ్జాంపుల్, అజయ్ అనే పర్సన్కి జ్యువెలరీ షాప్ ఉందనుకో, అది డెటార్ క్రెడిటర్ రిలేషన్షిప్ లాగా మారిపోతుంది. ఎందుకంటే అజయ్ అనే పర్సన్కి జ్యువెలరీ షాప్ ఉందన్నా, జ్యువెలరీ షాప్ వాడికి ఏమవుతుంది? జ్యువెలరీ స్టాక్ అవుతుంది. డైలీ అమ్మడం కొనడం చేస్తూనే ఉంటాడు కదా కస్టమర్స్ వచ్చినట్లల్లా. రెస్పాండ్. అదే కొనే పర్సన్ యూజ్ చేద్దామన్న ఉద్దేశంతో అంటే అసెట్ అవుతుంది. అజయ్కి జ్యువెలరీ బిజినెస్ లేదు అని అనుకుంటే ఏమవుతుంది? అజయ్కి క్యాపిటల్ అసెట్ అవుతుంది. సో చూడనా, ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ని బేస్ చేసుకుని ఇన్కమ్ అర్న్ చేస్తే దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అంటారు ఫ్రెండ్స్. ఓనర్ అండ్ టెనెంట్ రిలేషన్షిప్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తే అది వచ్చే ఇన్కమ్ ఏమంటారు? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటారు. క్లియరా? డెటార్ క్రెడిటర్ రిలేషన్షిప్ని బేస్ చేసుకుంటే PGBP, ప్రాఫిట్స్ ఆర్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. క్లియరా? అర్థమవుతుందా? మరి స్మాల్ డౌట్ ఏంటంటే ప్రాఫిట్ అంటే ఏంటి, గెయిన్ అంటే ఏంటి, వాట్ ఇస్ ద డిఫరెన్స్ అని అంటే సింపుల్. చాప్టర్ పేరు మీరు క్లారిటీగా చదవగలిగితే డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. ప్రాఫిట్స్ ఆర్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అంటే మీనింగ్ ఏంటి? బిజినెస్ నుంచి వచ్చేదాన్ని ప్రాఫిట్, ప్రొఫెషన్ నుంచి వచ్చేదాన్ని గెయిన్. క్లియరా? అర్థమవుతుందనా? ఇలాంటి డిఫరెన్సెస్ మనం స్మాల్ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని కూడా ఇంటర్వ్యూలో టెస్ట్ చేసే సందర్భాలు చాలా ఉంటాయి. అర్థమవుతుందా? ఓకే, సేల్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ద్వారా సంపాదించిన దాన్ని ఏమని పిలుస్తాం మనం అంటే ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్ అంటాం ఫ్రెండ్స్. ఏమని పిలుస్తాము? ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్. ఏమే క్లియర్ టిల్ నౌ? ఓకే, టోటల్ మనకి ఎంత చెప్పాడు అజయ్ అనే పర్సన్ సంపాదించింది? ఓసారి కౌంట్ చేద్దాం. శాలరీ ఎంత? 4 lakhs. వాట్ అబౌట్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్? 4 + 3 7 lakhs. PGBP ఇన్కమ్ 5 lakhs. 4 + 3 + 5 12 lakhs. వాట్ అబౌట్ క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్? 1.5 lakhs. టోటల్ ఎంత అవుతుంది? 13. మ్యాచ్ అయిందా అతను చెప్పిన అర్నింగ్తో? మ్యాచ్ అయిందా అవ్వలేదా? మ్యాచ్ అవ్వలేదు. మరి ఇంకా ఎంత స్టిల్ మ్యాచ్ అవ్వలేదు? ఎవరు? 10.5 lakhs. ఇది ఎవరిచ్చారు అమౌంట్ అని అడిగితే అతన్ని మిస్టర్ ఎం అనే పర్సన్ ఇచ్చాడు సార్ అన్నాడు.
ఎవరు ఇచ్చారని చెప్పాడు? ఎం అనే పర్సన్. సరే, ఎం ఎవరు? పేయర్. అజయ్ ఎవరు ఇక్కడ? రిసీవర్. ఓఆర్ఆర్ పే కదా. రిలేషన్షిప్ చెక్ చేసాం. ఎవరెవరికి? ఎంకి, అజయ్ అనే పర్సన్కి. ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉందా అని చెక్ చేసాం, లేదు అని తెలిసింది. పోనీ ఓనర్ అండ్ టెనెంట్ రిలేషన్షిప్ ఉందా అని చెక్ చేసాం, లేదు అని తెలిసింది. పోనీ డెటార్ క్రెడిటర్ రిలేషన్షిప్ ఉందా అని చెక్ చేసాం, అది కూడా లేదు అనిపించింది. ఏమైనా క్యాపిటల్ అసెట్ సేల్ చేయడం వల్ల వచ్చిందా ఇన్కమ్ అని చెక్ చేసాం, లేదు అనిపించింది. అంటే ఈ రిలేషన్షిప్ ఏది మ్యాచ్ అవ్వట్లే. స్టిల్ ఇన్కమ్ ఉందా? రెస్పాన్స్ ఫ్రెండ్స్. ఇన్కమ్ ఉందా? ఇన్కమ్ లేదా? ఆ ఇన్కమ్ని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ అంటారు. రెసిడ్యువల్ హెడ్ అంటారు దాన్ని. రెసిడ్యువల్ హెడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్కమ్ విల్ బి దేర్, సోర్స్ విల్ బి దేర్. అంటే ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పగలుగుతున్నాం, కానీ రిలేషన్షిప్ ఎక్కడ మ్యాచ్ అవ్వట్లే. ఏమన్నా అర్థమవుతుందనా? అలాంటి ఇన్కమ్ ఏమంటారు? అజంప్షన్. మిస్టర్ ఎం అనే పర్సన్ ఓన్లీ 10 lakhs ఇచ్చాడు, 10.5 lakh కాదు. మ్యాచ్ అయింది ఇప్పుడు? అయిందా? అవ్వలేదా? అవ్వలేదు. ఇంకెంత తక్కువ వస్తుంది? 50,000 తక్కువ వస్తుంది. 5 lakh అనాలి, 0.5 lakh అనాలి అలాంటప్పుడు. ఓకే, ఎక్సలెంట్. సో 50,000 రూపీస్ తక్కువ వస్తుంది. ఎవరు ఇచ్చారు అని అంటే అజయ్ అనే పర్సన్ సైలెంట్గా ఉన్నాడు, చెప్పట్లే. అసెస్సీ చెప్పేంత వరకు మనకు ఎలా తెలుస్తుంది చెప్పు, అతను ఎలా సంపాదించాడని? తెలుస్తుందా తెలియదా? అంటే నీకు ఇన్కమ్ ఉందా? ఉంది. సోర్స్ తెలుస్తుందా తెలియట్లేదా? తెలీదు. దాన్ని అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ అంటారు. స్పెషల్ 30% ట్యాక్స్ పడుతుంది. మీకు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండ్ క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ అనే చాప్టర్లో వస్తుంది పాయింట్. ప్లీజ్ రెస్పాండ్ ఫ్రెండ్స్. ఓకేనా? అంటే అసెస్సీ అనేవాడు ఏం చెప్పాలి? టోటల్ ఇన్కమ్ ఎంత అని చెప్పాలి. ఆ టోటల్ ఇన్కమ్లో ఎవరెవరి దగ్గర నుంచి ఎంత అమౌంట్ వచ్చిందని చెప్పాలి. అప్పుడు రిలేషన్షిప్ మ్యాచ్ చేసుకుంటూ వస్తాం. ఇన్కమ్ ఉండి ఎక్కడి నుంచి వచ్చింది మర్చిపోయినా అంటే మాత్రం స్పెషల్ రేట్ 30% పడుతుంది వాడికి. ఏ హెడ్ కింద? అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్. అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ అంటే సోర్స్ తెలియట్లేదు అని అర్థం. ఏంటి లైట్గా అర్థమవుతుందనా? అర్థమవుతుందా? ఓకే, ఇవి ఏదైతే చార్ట్ రూపంలో రాసామో ఒక స్టేట్మెంట్ రూపంలో రాద్దాం. సో చూద్దాం నాన్న. ఏమన్నా ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? ట్యాక్స్ చదవడానికి. ప్రైమరీ ఆబ్జెక్టివ్ కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ. సెకండరీ ఆబ్జెక్టివ్ ఏంటన్నా? కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. సో ఇప్పుడు మనం కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ సో చూడనా, కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఎలా కంప్యూట్ చేయాలి. ఇందాక మనం ఏదైతే చార్ట్ రూపంలో డిస్క్లోజ్ చేసింది, మనం ఏదైతే చార్ట్ రూపంలో డిస్క్లోజ్ చేసామో ఆ చార్ట్ రూపంలో ఉండేదాన్ని ఏ విధంగా మార్చాలి? స్టేట్మెంట్ రూపంలో మార్చాలి. ఎలా రాయాలనేది చూద్దాం. సో జాగ్రత్తగా, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ సంథింగ్ అమౌంట్. ఓకే, ఇట్స్ ఎ ఫార్మాట్. అక్కడ మన ఎగ్జాంపుల్ 4 lakhs ఉండొచ్చు, కానీ ఇక్కడ ఫార్మాట్ బేస్డ్ కాబట్టి జస్ట్ అమౌంట్ అనేది డిస్క్లోజ్ చేయట్లేదు. క్లియరా? నెక్స్ట్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. హౌస్ ప్రాపర్టీ సంథింగ్ అమౌంట్. క్లియర్? నెక్స్ట్, ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీపీ అనకూడదు, అర్థమవుతుందా? ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అని రాయాలి, లేదా పీజీబీపీ అనే పదం అన్నా రాయాలి. ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీపీ అనే పదం రాయకూడదు ఫ్రెండ్స్. క్లియరా? సో ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. నెక్స్ట్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్ సంథింగ్ అమౌంట్. నెక్స్ట్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. అదర్ సోర్స్. క్లియరా? నెక్స్ట్ వచ్చే రిజల్ట్ పేరు ఏం పెరిగినానంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్. గ్రాస్ టోటల్ ఇన్కమ్. నన్ను ఈ ఫార్మేట్ కనుక సరిగ్గా వినలేదు అంటే కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ అనే చాప్టర్ వస్తుంది మీకు, ఆ చాప్టర్లో ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ. క్లియరా? సో చెప్పండి అన్న, ఫార్మేట్ ఏంటి? ఫస్ట్ ఏంటి? ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. నెక్స్ట్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. నెక్స్ట్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్స్. ఫస్ట్ అదర్ సోర్స్ రాసి తర్వాత శాలరీ రాయొచ్చు అంటే రాయడానికి స్కోప్ లేదు, ఫార్మేట్ యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలి.
ఫస్ట్ హౌస్ ప్రాపర్టీ రాసి తర్వాత శాలరీ రాయించండి, రాయడానికి స్కోప్ లేదు. ఆర్డర్ మాత్రం చేంజ్ చేయడానికి స్కోప్ ఉండదు నాన్న. ఐఎమ్ క్లియర్? అర్థమవుతుందా? సో నెక్స్ట్ వచ్చే రిజల్ట్ పేరు ఏం పేరు నాన్న? అన్నింటినీ కలిపితే గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఓకే, మైనస్, నన్ను జాగ్రత్తగా వినాలి, సమ్ ఆఫ్ ద ఇన్కమ్స్, సమ్ ఆఫ్ ద ఇన్కమ్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ చాప్టర్ 6A డిడక్షన్స్. అంటే కొన్ని ఇన్కమ్స్ చాప్టర్ 6A డిడక్షన్స్కి అందుబాటులో ఉండవు. ఫ్రెషర్స్ ఎవరైతే ఫస్ట్ టైం వింటున్నారో, ఇంతకీ చాప్టర్ 6A డిడక్షన్స్ అంటే ఏం సార్ అనేది వరి అవ్వద్దు. కన్సర్న్ చాప్టర్ వచ్చిన నేర్పిస్తానన్నా. ఇట్స్ లైక్ ఎ బెనిఫిట్స్. ఓకేనా? ఎల్ఐసి కట్టావు నువ్వు, సెక్షన్ 80C కింద నీ ఇన్కమ్ తగ్గించుకోవచ్చు. అంటే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, అప్ టు ఎల్ఐసి ప్రీమియం వరకు. ప్లీజ్ రెస్పాండ్. ఓకేనా? ఎగ్జాంపుల్, ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ పే చేసావు, సెక్షన్ 80E కింద నువ్వు డిడక్షన్ చూపించుకోవచ్చు. క్లియరా? డిడక్షన్స్కి కొన్ని ఇన్కమ్స్ అందుబాటులో ఉండవు. ఏవేవి అని అంటే, స్మాల్ ఏ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సంథింగ్ అమౌంట్, క్లియర్. స్మాల్ బి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సెక్యూరిటీస్ విచ్ సఫర్ STT something amount. Small c 35AD business income something amount. Small d casual income something amount. ఈ అమౌంట్లో ఏవి దేనికి అందుబాటులో ఉండవు? నాన్న చాప్టర్ 6A డిడక్షన్స్కి అందుబాటులో ఉండవు. ఇవన్నిటినీ యాడ్ చేసి అవుటర్ కాలంలో మైనస్ చేస్తాను. అర్థమవుతుందా? వచ్చే రిజల్ట్ పేరు ఏం పేరు నాన్న అని అంటే, అడ్జస్టెడ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఫర్ పర్పస్ ఆఫ్ చాప్టర్ 6A డిడక్షన్స్ సంథింగ్ అమౌంట్ వస్తుందిగా. రెస్పాండ్. నెక్స్ట్ మైనస్ చాప్టర్ 6A డిడక్షన్స్ తీసేస్తాం, మైనస్ చేస్తాం. క్లియరా? మైనస్ చేసిన తర్వాత వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని టోటల్ ఇన్కమ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం నాన్న? టోటల్ ఇన్కమ్. ఐ క్లియర్? ఇక్కడ ఏదైతే మైనస్ చేయబడిందో ఆ పోర్షన్ని జెడ్ అని పిలుస్తాం. ఇందాక మైనస్ చేస్తాం కదా, చాప్టర్ 6A బెనిఫిట్ రాదు అని, ఆ అమౌంట్ వన్స్ అగైన్ యాడ్ చేస్తాం. వచ్చేది టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్. ఎందుకు లెస్ చేశారు, ఎందుకు యాడ్ చేశారు అన్న పాయింట్ మీకు డౌట్ వస్తే, ఈ ఇన్కమ్స్ ఉన్నాయి చూసావా, ఇన్కమ్స్ దేనికి అందుబాటులో ఉండవు? చాప్టర్ 6A డిడక్షన్స్కి అందుబాటులో ఉండవు కాబట్టి ఇక్కడ లెస్ చేయడం జరిగింది. కానీ అది స్టిల్ ఇన్కమేగా. రెస్పాండ్. అందుకోసమే లాస్ట్లో యాడ్ చేసాను దాన్ని. ఏనా లైట్గా అర్థమవుతుందా? ఎక్సలెంట్. ఇంకొకసారి నాన్న, జెడ్ అమౌంట్. సో ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉందా నాన్న? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉందా? క్యాజువల్ ఇన్కమ్ 35AD. దీస్ ఇన్కమ్స్ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ క్లైమింగ్ చాప్టర్ 6A డిడక్షన్. For example, జాగ్రత్తగా నాన్న, assessee having income, total income, salary income 10 lakhs. How much? 10 lakhs. I paid LIC on my name and my wife name and my parent name. In that situation, all LIC amount 1 lakh. What is my total income means? Total income from salary 10 lakhs. How much I paid LIC? 1 lakh. 1 lakh will be reduced. Total income will be 9 lakhs. Same case, same example. జాగ్రత్తగా నాన్న, అసెస్సీ ఖాళీగా ఉన్నాడు కానీ హౌస్ ప్రాపర్టీని అమ్మాడు. తన దగ్గర ఉన్న తాతల కాలం నుంచి వచ్చిన హౌస్ ప్రాపర్టీని ఏం చేశాడు? సేల్ చేస్తే క్యాపిటల్ గెయిన్ 20 lakh వచ్చింది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చింది? 20 lakh. ఎల్ఐసి పే చేశాడు ఆ ఇయర్లో ఎంత? 1 lakh. అప్పుడు టోటల్ ఇన్కమ్ ఎంత అంటే 19 lakhs అంటారు జనరల్గా, ఈ ఫార్మేట్ తెలియకపోతే.
20 lakhs మైనస్ బెనిఫిట్స్ కదా, 19 lakhs అనడానికి స్కోప్ ఉంది కదా, అందుకోసమే చెప్పింది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ విల్ నాట్ బి ఎలిజిబుల్ అని. ఫర్ క్లైమింగ్ చాప్టర్ 6A డిడక్షన్స్, నో నీడ్ టు వరీ ఫర్ ఫ్రెషర్స్. 1 by 1 ఎలాబరేట్గా ఇంకా టోటల్గా డిస్కస్ చేసినప్పుడు ఇంకా స్టిల్ డౌట్ ఉంటే లాస్ట్లో మీకు ఛాన్స్ ఇస్తాను. క్లియరా? రెస్పాండ్ ఫ్రెండ్స్. సో చూద్దాం నాన్న. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ 3 lakhs అజంప్షన్. అనదర్ ఎగ్జాంపుల్ నాన్న. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఎంత? 3 lakhs. హౌస్ ప్రాపర్టీ అజంప్షన్ 2 lakhs. ఓకే. పీజీబీపీ ఇన్కమ్ 1 lakh. పీజీబీపీ ఇన్కమ్ ఎంతనా? 1 lakh. మరి క్యాపిటల్ గెయిన్ అజంప్షన్ 0. అదర్ సోర్స్ అజంప్షన్ 40,000. హౌ మచ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్? 6,40,000. Assumption capital gain will be 0 means long term capital gain 0. Capital gain 0 ఏంటంటే long term capital gain 0 అయినట్టే కదా. Short term capital gain also 0. 35 is business income assumption 0. Casual income assumption 0. Casual income అంటే మీనింగ్ ఏమన్నానంటే లాటరీ ఇన్కమ్, గ్యాంబ్లింగ్ ఇన్కమ్, అర్థమవుతుందన్న, పజల్ గేమ్స్, దీని ద్వారా అంటే ఇండైరెక్ట్ గా పని పాట లేకోకుండా వచ్చే ఇన్కమ్. లిటరల్ చెప్పాలంటే క్యాజువల్ గేమ్స్ పేరులోనే ఉంది క్యాజువల్. అర్థమవుతుందన్నా? సో 0. ఇవన్నిటిని 0 చేసాం అనుకుందాం. ఇప్పుడు అమౌంట్ ఎంత? 6,40,000. చాప్టర్ 6A డిడక్షన్ 1 lakh అని అనుకుందాం. రెస్పాండ్. 1 lakh ఎలా వచ్చిందన్న ఫర్దర్గా మళ్ళీ మాట్లాడదాం. 1 lakh అంటే ఇప్పుడు టోటల్ ఇన్కమ్ ఎంత? 5,40,000. జెడ్ ఎంత? 0, ఎందుకంటే ఏం లెస్ చేయలేదు కదా నేను. సో టోటల్ ఇన్కమ్ ఎంత అవుతుంది? 5,40,000. ఐ క్లియర్? సో జాగ్రత్తగా. హౌ మచ్ శాలరీ? ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ 3 lakh or 30 lakh? 3 lakh or 30 lakh or 17 lakhs? Assumption not 3 lakh. It is a 30 lakh means answer will be different or not? Different. Respond. అంటే ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ 3 lakh కాదు, 3 lakh కాదు, 7 lakh అన్నారు అనుకో, ఇక్కడ టోటల్ ఇన్కమ్ ఆన్సర్ మారుతుందా మారదా? లాస్ట్కి మారుతుందా మారదా? మరి ఎంత అది ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అని కన్ఫర్మ్ చేయడం కోసమే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ చాప్టర్ చదువుతాం మనం. లైట్గా అర్థమవుతుందనా? ఇప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ చాప్టర్ ఎందుకు చదువుతాము? ఇక్కడ లైన్లో ఎంత, ఈ కరెస్పాండింగ్ లైన్లో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అనే దగ్గర అమౌంట్ ఎంత రాయాలని తెలుసుకోవడం కోసం ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ చదువుతాం. సెక్షన్ 15 నుంచి సెక్షన్ 17 సబ్ సెక్షన్ 2 దాకా చదువుతాం మనం. సెక్షన్ 15 చార్జింగ్ సెక్షన్, 16 సబ్ సెక్షన్ 1A స్టాండర్డ్ డిడక్షన్, 16 సబ్ సెక్షన్ 2 ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, 16 సబ్ సెక్షన్ 3 ప్రొఫెషనల్ ట్యాక్స్, 17 సబ్ సెక్షన్ 2 క్లాస్ 1 RFA, క్లాస్ 2 కన్సెషన్ RFA, అలాగా ఎలాబరేట్ సెక్షన్, సెక్షన్ 10 సబ్ సెక్షన్ 10 గ్రాట్యుటీ. అర్థమవుతున్నా? డిఫరెంట్ సెక్షన్స్ మనం చదువుతుంది ఎందుకోసమో, ఇక్కడ అమౌంట్ ఎంత రాయాలని తెలుసుకోవడం కోసం. క్లియర్? అర్థమవుతున్నా? మరి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎంత రాసాం ఇక్కడ? 2 lakh 20 lakh లే 40 lakh అని కన్ఫర్మ్ చేయడం కోసమే మనం ఏం చదువుతాము? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ చదువుతాం ఫ్రెండ్స్. ఐ క్లియర్? ఇక్కడ అమౌంట్ ఎంత తెలుసుకోవడం కోసమే ఏం చదువుతాం మనము? పీజీబీపీ అనే చాప్టర్ చదువుతాం. ఇక్కడ అమౌంట్ ఎంత అని తెలుసుకోవడం కోసం ఏం చదువుతాము? క్యాపిటల్ గెయిన్. ఇక్కడ అమౌంట్ ఎంత అని తెలుసుకోవడం కోసం ఏం చేస్తాం మనము? ఏం చేస్తాం? అదర్ సోర్స్ అనే చాప్టర్ చదువుతాం. క్లియర్? ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ చాప్టర్ 6 డిడక్షన్స్ అని కనిపిస్తుంది మీకు 1 lakh. రెస్పాండ్. ఎలా రాయాలి దాన్ని అని అంటే, ఇక్కడ వచ్చిన అమౌంట్ని K అనుకోండి. ఇక్కడ వచ్చిన అమౌంట్ ఏమనుకుంటాం? K. ఇక్కడ చూడనా, K ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ నాలెడ్జ్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోవాలి. విచ్ ఎవర్ ఈజ్ లోయర్. K ఎంత? 6,40,000. ఇన్కమ్ ట్యాక్స్ నాలెడ్జ్ అజంప్షన్ 1 lakh అని. 6,40,000 or 1 lakh, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ 1 lakh కెన్ బి క్లైమ్డ్. క్లియర్? ఇన్కమ్ ట్యాక్స్ నాలెడ్జ్ ఎలా వస్తుంది సార్ అంటే, ఆ చాప్టర్ చదివితే వస్తుంది. అందుకోసమే చాప్టర్ 6 డిడక్షన్ చదివేది. లైట్గా అర్థమవుతుందనా? ఇప్పుడు చెప్పండి, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, పీజీబీపీ, క్యాపిటల్ గెయిన్, అదర్ సోర్స్, చాప్టర్ 6 డిడక్షన్స్. ఎంటైర్ 6 చాప్టర్స్ చదివేది ఎందుకు? టు ఫిల్ అప్ ద టోటల్ ఇన్కమ్. ఇందుకు టోటల్ ఇన్కమ్ ఎందుకు? ట్యాక్స్ లయబిలిటీ. ట్యాక్స్ లయబిలిటీ ఎందుకు? డీటీ చదివేది అదే కదా రీజను. అర్థమవుతుంది? వై టు స్టడీ డీటీ అంటే ట్యాక్స్ లయబిలిటీ కంప్లీట్ చేయడం కోసం. ట్యాక్స్ లయబిలిటీ దేని మీద బేస్ అవుతుంది? టోటల్ ఇన్కమ్ కోసం. టోటల్ ఇన్కమ్ దేని మీద బేస్ అవుతుంది? హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు ఇవన్నిటిని.
ఏమని పిలుస్తాం మనము? హెడ్స్ ఆఫ్ ఇన్కమ్. ఈ పాయింట్స్ అన్నిటిని హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ చాప్టర్ 6 డిడక్షన్. ఏమే క్లియర్? అర్థమవుతుందన్న లైట్గా? బిజినెస్ అంటేనే ప్రతిసారి ప్రాఫిట్ ఉంటుందా, లాస్ రావడానికి కూడా స్కోప్ ఉంటుందా? ఏనా? నాకు హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉంది, ఒక బిజినెస్లో లాస్ వచ్చింది. హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ 8 lakhs, ఒక బిజినెస్ సిమెంట్ బిజినెస్ 2 lakhs లాస్ వచ్చింది. నా ఇన్కమ్ 6 lakh అని చెప్పాలా 8 lakhs అని చెప్పాలా అని తెలుసుకోవడం కోసమే సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ చాప్టర్ చదువుతాం. ఏనా లైట్గా అర్థమవుతుందంటారా? అర్థమవుతుందా? ఇంకోసారి రిపీట్ చేయమంటారా? ఎక్సలెంట్. ఇన్కమ్ ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అడిగితే, లాస్ ఉన్నప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించాలి కదా, మరి తగ్గించాలక్కర్లేదా అని తెలుసుకోవడం కోసమే ఏం చేస్తాం మనము? సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ చాప్టర్ చదువుతాం. క్లియరా? బిజినెస్ ఇన్కమ్ 6 lakh ఉంది, హౌస్ ప్రాపర్టీలో లాస్ వచ్చింది. లాస్ ఎందుకు వస్తుంది సార్ హౌస్ ప్రాపర్టీ అంటే? యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సెక్షన్ 23, సెక్షన్ 22, సెక్షన్ 24. ఎస్ఓపి, ఎల్ఓపి, డిఎల్ఓపి అనే కాన్సెప్ట్స్ చదివితేనే మీకు క్లారిటీ వస్తుంది కన్సర్న్ చాప్టర్స్లో. క్లియర్? అజంప్షన్ లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ 4 lakh ఉంది. పీజీపీపీ ఇన్కమ్ 6 lakh ఉంది. ఇన్కమ్ జాగ్రత్తగా బిజినెస్ ఇన్కమా బిజినెస్ లాసా? బిజినెస్ ఇన్కమ్ మనం చెప్తున్న ఎగ్జాంపుల్ ఎంత? 6 lakh. హౌస్ ప్రాపర్టీ లాస్, నాట్ ఇన్కమ్, లాస్ ఎంత అంటే అజంప్షన్ 4 lakhs అనుకోండి. ఎంత? 4 lakh లేదా 3 lakh. సో ఇక్కడ క్లారిటీ రాసాను చూడనా. బిజినెస్ ఇన్కమ్ ఎంత? 6 lakh. లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎంత అంటే 3 lakh. ఇప్పుడు నా టోటల్ ఇన్కమ్ ఎంత? ఒకటి ఇన్కమ్ ఉంది, ఒకటి లాస్ ఉంది. 3 lakh వేరే అమౌంటా? 6 lakh అనే వాళ్ళు ఎంతమంది? లాస్ని మైనస్ చేయకూడదు సార్ అనే వాళ్ళు ఎంతమంది? ఆల్రెడీ డీటీ చదివిన వాళ్ళు. ఎక్సలెంట్. సో టోటల్ ఇన్కమ్ విల్ బి 6 lakh ఆర్ ఎనీ అదర్ అమౌంట్ అనేది కదా క్వశ్చన్ మార్క్. అంతేనా కాదా? అప్పుడు ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుందని 4 lakhs అవుతుంది. రూల్ ఏంటంటే హౌస్ ప్రాపర్టీ లాస్ 2 lakhs వరకే సెట్ ఆఫ్ అవుతుంది. నీకు ఎంత ఉంటే అంత సెట్ ఆఫ్ కుదరదు. అది ఆ పాయింట్ ఎవరు చెప్తానంటే సెక్షన్ 70, 71, 72, 73A సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ చాప్టర్లో నేర్చుకుంటారు. అంటే ఇప్పుడు లాస్ని మనం మైనస్ చేయాలా వద్దా అని తెలుసుకోవడం కోసం ఏం చేస్తాం మనము? సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్. ఈ సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ నాలెడ్జ్ లేకపోతే టోటల్ ఇన్కమ్ మీకు మిస్ మ్యాచ్ అవుతుంది. మిస్ మ్యాచ్ అయిందంటే అసెసింగ్ ఆఫీసర్ ఏం చేస్తున్నానంటే నీకు నోటీస్ ఇస్తాడు, నీ ఇన్కమ్ రాంగ్గా క్యాలిక్యులేట్ చేసావు, ఒకసారి వచ్చి మీట్ అవ్వండి అని. స్క్రూటినీ అసెస్మెంట్ పడినట్టు నీకు రావాల్సిందే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అంటే మీరు ఇప్పుడు కనుక రాంగ్గా నేర్చుకుంటే మీ క్లయింట్లు అందరూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఎందుకంటే రాంగ్ అది రిటర్న్ ఫైల్ చేస్తుంటాం కాబట్టి. క్లియరా? సో ఇప్పుడు చెప్పండి, ఎంటైర్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ చాప్టర్ 6 డిడక్షన్. నెక్స్ట్ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్. ఎందుకోసం చదువుతాం అంటే టు ఫిల్ అప్ ద టోటల్ ఇన్కమ్. టు ఫిల్ అప్ ద టోటల్ ఇన్కమ్. ఎవరికైనా ట్యాక్స్ కట్టాలని ఉంటుందా? ఇవేట్ చేద్దామనే ఉద్దేశం ఉంటుందా? ట్యాక్స్ కట్టుకోకుండా ఎగ్గొడదామనే ఉద్దేశం ఉంటుందా? ట్యాక్స్ కడదామనే ఉద్దేశం ఉంటుందా ఉండదా అనేది డిపెండ్స్ అపాన్ ద పర్సెప్షన్ ఆఫ్ ద అసెసీ. కానీ జనరల్గా అందరినీ బ్లేమ్ చేయలేం. కొంతమంది ఇవేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఏమన్నా అర్థమవుతుందన్నా? ఎగ్జాంపుల్ చూద్దాం. మిస్టర్ ఏ అనే పర్సన్కి పార్ట్నర్షిప్ బిజినెస్ ఉంది. పార్ట్నర్షిప్ బిజినెస్ ఓకే. మరి మిస్టర్ ఏకి అతని షేర్, ప్రాఫిట్ షేర్ ఉంటుంది కదా అతనికి, పార్ట్నర్ అంటే అతని షేర్ యావరేజ్గా 4 lakhs వస్తుంది. అతని ఇన్కమ్ ఎంత? 4 lakhs. దెర్ ఈజ్ నో అదర్ ఇన్కమ్. శాలరీ లేదు, హౌస్ ప్రాపర్టీ ఏం లేదు, ఇది ఒక్క ఇన్కమే. కానీ అర్థమవుతుందన్నా? అతని షేర్ ఎంత వస్తుంది? దాన్ని పీజీబీపీ అంటారు, ఎందుకంటే బిజినెస్ కదా వచ్చింది. రెస్పాండ్. ఓకే, అలాంటప్పుడు జాగ్రత్తగా ఇక్కడ 4 lakhs అంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఎంత? 0. హౌస్ ప్రాపర్టీ ఎంత? 0. ఇతనికి ఎగ్జాంపుల్లో. క్లియర్? ఓకేనా? అంటే టోటల్ ఇన్కమ్ 4 lakhs అవుతుందా? ఇతను ఏజ్ బిలో 60 అజంప్షన్, ఇతను రెసిడెంట్ ఆర్డినరీ అజంప్షన్ తీసుకుంటే అప్ టు 2.5 lakh వరకు ఫ్రీ. రెస్పాండ్. ఓకే, అజంప్షన్ 6 lakh వచ్చింది అనుకుందాం. 6 lakh. ఎందుకంటే మళ్ళీ కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటే రీపేట్ అప్లై అవుతుంది కానీ సార్ బిలో 5 lakh అంటారు. ఓకే, నో నీడ్ టు వరీ. 6 lakh అనుకోండి. అతని షేర్ ఎంత వచ్చింది? ప్రాఫిట్ 6 lakh. అప్ టు 2.5 lakh వరకు ఏందన్నా? ఫ్రీ.
2.5 lakh to 5 lakh మధ్యలో ఉంటాయి 5%, అంటే ఎంత వస్తుంది 12,500. 5 lakhs to 10 lakh యాక్చువల్గా, కానీ ఇక్కడ ఇన్కమ్ ఎంత అంటే 5 lakhs to 6 lakh మధ్యలో ఉంటే ఎంత 20%. డిఫరెన్స్ అమౌంట్ ఎంత 1 lakh. 1 lakh into 20% 20,000. అంతకుముందు ఆన్సర్ 12,500. టోటల్ ఆన్సర్ ఎంత అంటే అతను అప్రాక్స్గా వితౌట్ ఎడ్యుకేషన్ చేస్తే 32,500 పే చేయాలి. ఏంటి అర్థమవుతుందన్నా? ఇతని ఇంటెన్షన్ ఏంటన్నా అంటే సింపుల్, ఎట్టి పరిస్థితుల్లో దీని మీద ట్యాక్స్ కట్టకూడదు, ట్యాక్స్ పే చేయకూడదు అని ఇంటెన్షన్ వచ్చింది ఎస్ఎస్సికి. అది కరెక్టా రాంగ్ అనేది అది వేరే విషయం, కానీ ఇంటెన్షన్ అయితే వచ్చింది ట్యాక్స్ పే చేయకూడదని. అప్పుడు ఏం చేశారు నాన్న వీటి తెలివిగా అంటే అప్రాక్స్గా ఇతనికి ట్యాక్స్ ఎంత పే చేయాల్సి వస్తుంది, ట్యాక్స్ లయబిలిటీ 32,500 బ్రాకెట్లో వితౌట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ మనం క్యాలిక్యులేట్ చేసింది, జస్ట్ అప్రాక్స్గా క్యాలిక్యులేట్ చేసాం. క్లియరా? ఇదే సిచ్యువేషన్ మిస్టర్ ఏ ఆలోచన ఏం చేశానన్నా అంటే మిస్సెస్ ఏ అంటే వాళ్ళ వైఫ్ మిస్సెస్ ఏని ఎంప్లాయీగా జాయిన్ చేశాడు పార్ట్నర్షిప్ బిజినెస్లో. ఏ విధంగా జాయిన్ చేశాడు? ఎంప్లాయీగా. మరి ఎంప్లాయీకి శాలరీ వల్ల వద్దా? పార్ట్నర్స్ ఎవరెవరు ఉన్నారు నాన్న అంటే ఏ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడు, సి అనే పర్సన్ ఉన్నాడు. ఏ మిస్సెస్ ఏం తీసుకొస్తే బి ఉన్నా అంటే నాకు మాత్రం మ్యారేజ్ అవ్వలేదు అనుకున్నా ఏంటి, నాకు వైఫ్ ఉంది నేను పిలుచుకొస్తాను అంటున్నాడు. అదిలా కుదురుతుంది, శాలరీ ఇచ్చే సమస్య లేదు. పార్ట్నర్షిప్ బిజినెస్ పాయింట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కదా బాబా, అది అనవసరం షేర్ తగ్గుతుంది కదా ప్రాఫిట్, నేను ఒప్పుకోను అంటున్నాడు. మిస్టర్ ఏ అని చెప్పాడు తెలుసునా? వెరీ సింపుల్, నా షేర్ ఎంత వస్తుంది యావరేజ్గా 6 lakh. అందులో నా భార్యకి శాలరీ అనే పేరు చెప్పి 3 lakh నాకి. సింపుల్ లాజిక్. నీకేం ఎక్స్ట్రా ఇవ్వట్లేదు, నాకు వచ్చిన షేర్ డివైడ్ చేస్తున్నా నేను. ఏమన్నా అర్థమవుతుందని మాట్లాడుతుంది? ఆలోచన చూడండి, ట్యాక్స్ ఇవేట్ చేయాలన్న ఆలోచనతో తన భార్య పేరు మీద 3 lakh, అతని పేరు మీద ఎంత 3 lakh. 3 lakh అంటే అప్ టు 2.5 lakh ఫ్రీ. 2.5 lakh టు 3 lakh మధ్యలో ఉన్న అమౌంట్ 50,000 మీద 5% అంటే 2,500. రీబేట్ అప్లై అయితే రీబేట్ అనే కాన్సెప్ట్ ఇంకా మనం ఇంట్రొడ్యూస్ చేయలేదు, డిస్కస్ చేయలేదు కాబట్టి అజంప్షన్ 2,500 అనుకోండి. మిస్సెస్ ఏ ఇన్కమ్ 3 lakh ఎత్తినప్పుడు, ఎందుకంటే ఇద్దరు వేరు వేరు కదా. మా ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇద్దరు ఒకటి ఉండొచ్చు, లా పాయింట్ ఆఫ్ వ్యూ ఇద్దరు డిఫరెంట్ పర్సన్స్ సమానమే, వైఫ్ అండ్ హస్బెండ్. రెస్పాండ్. ఓకే, అయ్యో అనొద్దండి, అక్కడ మిస్టర్ ఏ మిస్సెస్ ఏ మీ పేర్లు ఏం చెప్పలేదు. అర్థమవుతుందా? మరి మిస్సెస్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ టోటల్ ఇన్కమ్ ఎంత అవుతుంది 3 lakh. అప్పుడు ఎంత కట్టాల్సి వస్తుంది 2,500. 2,500 ఇద్దరిది కలిపి ఎంత 5,000. అజంప్షన్ రీబేట్ అనేది లేదు అనుకుంటే 32,500 పే చేయాల్సి వచ్చాడు, 5,000 రూపీస్ తీసుకొచ్చాడు. మరి ట్యాక్స్ ఇవేట్ చేసినట్టుగా. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలిగా, అంతేనా కాదు నాన్న? ట్యాక్స్ లా మేకర్స్ ఎంత బ్యూటీగా ఆలోచిస్తారంటే రేపొద్దున మీరు సిఏ, సిఎంఏ, సిఎస్ ఈ 3 క్వాలిఫికేషన్ ఏ క్వాలిఫికేషన్ వచ్చినా లా డ్రాఫ్టింగ్లో మీకు కూడా ఛాన్స్ వస్తుంది. సబ్జెక్ట్ కండిషన్ నాలెడ్జ్ ఉంటాయి. నన్ను లా రాసేది ఫినాన్స్ మినిస్టర్ అయి ఉండొచ్చు, ఇంట్రొడ్యూస్ చేసేది ఫినాన్స్ మినిస్టర్ అయి ఉండొచ్చు, కానీ ఫినాన్స్ మినిస్టర్ రారు, ప్రొఫెషనల్స్ అందరూ కలిసి డిస్కస్ చేసి రాస్తారు. రెస్పాండ్. ఇప్పుడు ఎలా ఉంటుందన్నా లా మేకర్స్ పరిస్థితి అంటే బ్రేక్ తీసుకున్న వాళ్ళు బ్రేక్ తీసుకున్నానా బాయ్స్ అండ్ గర్ల్స్ వెళ్ళొద్దండి అంటారు. ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటి? బ్రేక్ లేదని అర్థం. బ్రేక్ లేదని చెప్తే ఫీల్ అవుతారు స్టూడెంట్స్. బ్రేక్ తీసుకోండి కానీ బాయ్స్ అండ్ గర్ల్స్ వెళ్ళొద్దన్నా అంటే మీనింగ్ ఏంటి? నో బ్రేక్ అనేగా. ఈడ ఇంటెన్షన్ ఏంటి? నువ్వు ఎన్ని వేషాలు ఉన్నాయి ఎంతమంది కన్నా పంచు, లాస్ట్ నీ చేతిలోనే ట్యాక్స్ పడుతుంది అనే చాప్టర్ క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్. నీకు ఇద్దరిని సెగ్రిగేట్ చేసావు కదా, నీకు మీ వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీ వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన ఇన్కమ్ నీ చేతిలోనే ట్యాక్స్ పడుతుంది. ఆ ఇన్కమ్ నీకే క్లబ్ అవుతుంది ఈవెన్ దో వైఫ్ పేరు మీద రిసీవ్ చేసుకున్నా. ఇక్కడ గవర్నమెంట్కి లాస్ అవుతుంది కదా సార్, 32,500 కట్టాల్సిన 5,000 రూపీస్ కడుతున్నాడు అంటే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను లాస్ అనేట్టుగా. లా మేకర్ ఎలా చెప్పాలి? నో ప్రాబ్లం మిస్టర్ ఏ, నీకు 3 lakh అని వచ్చింది, మీ వైఫ్కి 3 lakh వచ్చిందా, ఎక్సలెంట్. ఆ 3 lakh మీ వైఫ్ కూడా నీ దాంట్లో కలుపు, బాగా చెప్పావు, 32,500 కట్టాం. సింపుల్ రీజన్. నువ్వు ఎన్నైనా సెగ్రిగేట్ చేయి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది లాజిక్ ఏంటన్నా అంటే, ఇక్కడ ఆలోచించాల్సిన లాజిక్ ఏంటంటే లా మేకర్స్ని ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేశారనేది కావాలి. ఆ ప్రావిజన్ ఏం చెప్పింది, అదేంటి ఇదేంటి కాదు నాకు కావాల్సింది. ఇక్కడ స్టూడెంట్గా మీరు నేర్చుకోవాల్సింది జరిగిన సిచ్యువేషన్ బాగా గుర్తుపెట్టుకున్నాను. ఏ లా అయినా కానీ సొసైటీని దృష్టిలో పెట్టుకునే రాస్తారు నాన్న, ఏ లా అయినా కానీ. ఒకప్పుడు దిశ చేయటమే లేదు, ఇప్పుడు రాలే
తీసుకొచ్చారు కదా. ఏపీలో ఉంది, తెలంగాణలో ఉందో లేదో నాకు అంత ఐడియా లేదు, కానీ ఏపీలో అయితే ఏపీ గవర్నమెంట్ అసెంబ్లీలో పాస్ చేసింది. నిర్భయ యాక్ట్ ఉండింది ఒకప్పుడు 2012 బిఫోర్, లేదు తీసుకురాలేదా, తీసుకొచ్చారు. ఎందుకు? నిర్భయ యాక్ట్ 2012 ముందు అప్రాక్సిమేట్ ఇయర్ అంత గుర్తులేదు, ఒక పర్టికులర్ ఇయర్ ఆ ఇన్సిడెంట్ ఢిల్లీలో జరిగిన తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదనే ఉద్దేశంతో స్ట్రిక్ట్ లా తీసుకురాలేగా. దాన్ని బట్టి చూస్తే ఏమర్థమైంది మీకు? సొసైటీని దృష్టిలో పెట్టుకుని లా రాస్తారు, సొసైటీకి అనుకూలంగా ఉండే విధంగానే లా రాసుకుంటారు. రెస్పాన్స్ ఫ్రెండ్స్, అంటే మీరు ట్యాక్సేషన్ యాక్ట్లో మీరు నేర్చుకోవాల్సింది యాక్ట్ ఆ సెక్షన్ ఎందుకు రాశారు, బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలిస్తే, ఓ ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు లా మేకర్స్ వ్యూ ఆలోచించండి నన్ను ఒకసారి. మిస్టర్ ఏ అనేవాడు ఎగ్గొట్టాలని ట్రై చేసినప్పుడు తన పేరు మీద తన వైఫ్ పేరు మీద సపరేట్ చేశాడు. ఇప్పుడు లా మేకర్గా నేనేం చెప్పాలి, నువ్వు సపరేట్ చేసుకో, ట్యాక్స్ మాత్రం 32,500 కట్టాలి. ఎలా కట్టాలి, నేను ఎందుకు కట్టాలి అన్న పాయింట్ వస్తుంది కదా. నేను ఒక సెక్షన్ ఇంట్రడ్యూస్ చేస్తాను, నీ వైఫ్ ఇన్కమ్ కూడా నీ పేరు మీద వస్తుంది. ఆటోమేటిక్గా నా గంటలోకి వచ్చినట్టుగా నువ్వు ఎన్నన్నా చేసినా. అంటే బ్యాక్గ్రౌండ్ తెలిస్తే లా మేకర్గా ఎలా చెక్ పెట్టారు అనేది తెలిస్తే రేపొద్దున నువ్వు సిఏ అయిన తర్వాత ఏదైనా సెక్షన్ లూప్ హోల్ వచ్చినప్పుడు లూప్ హోల్ని ఎలా క్లోజ్ చేయాలి అక్కడ తెలిసేది. 40 మార్క్స్ 50 మార్క్స్ 60 మార్క్స్ విల్ నాట్ బి సర్వైవ్ ఫర్ యువర్ లైఫ్. యాజ్ ఏ లెక్చరర్గా నేను నేర్పించాల్సింది ఏంటన్నా అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి, సిచ్యువేషన్ ఎలా వచ్చింది, ఆ సిచ్యువేషన్ లా మేకర్ ఎలా డీల్ చేశాడు అని తెలిస్తే రేపొద్దున ఇంకో సిచ్యువేషన్ వస్తే నువ్వు ఇంకో విధంగా ఆలోచించి ఆ లూప్ హోల్ని ఎలా క్లోజ్ చేయాలని తెలుసుకునే ప్రాసెసే ఈ అకాడమిక్ క్లాస్. ఏనా లైట్గా అర్థమవుతుందనా? నానా బోర్ కొట్టచ్చు నేను కాదన్ను, కానీ అర్థం చేసుకోకుంటే మాత్రం కష్టం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది లా మేకర్ ఇంటెన్షన్. ప్లీజ్ రెస్పాండ్ ఫ్రెండ్స్. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, హెడ్స్ ఆఫ్ ఇన్కమ్, చాప్టర్ 6 డిడక్షన్, సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్, క్లబ్బింగ్. ఎందుకోసం చదువుతున్నాం? టోటల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని తెలుసుకోవడం కోసమే మనం ఎంటైర్ డిస్కషన్ చదువుతాం. ఏమన్నా లైట్గా అర్థమవుతుందా? ఓకేనా? స్టిల్ హాఫ్ అన్ అవర్ ఉంది. ట్యాక్స్ లయబిలిటీ హాఫ్ అన్ అవర్ అసలు అనద్దండి, ట్యాక్స్ లయబిలిటీ ఎలా కట్టాలనేది చెప్తాను. సారా ఎక్సలెంట్, ఓకేనా, నో ప్రాబ్లం. 1 o'clock వరకు అని చెప్పామనుకుంటా ఐ థింక్. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే అడగండి. 1 వరకు అడగద్దండి, అదే డౌట్నే. అర్థమవుతుంది? మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం అడగండి. ఆ డౌట్ రిజాల్వ్ అయిన తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం. No, what I am trying to telling is any situation leads to tax evasion. In that situation clubbing provisions will be attracted. If it is assessee is genuine, lawmaker also genuine. Lawmaker will not disturb. Clear? Assessee disturb చేస్తేనే డిపార్ట్మెంట్ డిస్టర్బ్ చేస్తుంది, అంతవరకు కామ్గా ఉంటుంది. క్లియరా? నెక్స్ట్ ఎనీ మోర్ చెప్పాలి, వదిలేయండి అనేది తప్ప ఇంకేదైనా అడగండి. ఎనీవన్ డౌట్స్ ఏమన్నాయినా చెప్పాలి. థ్యాంక్ యూ. లాస్ట్లో చూద్దాం ఆ పదం. చెప్పాలన్నా ఎనీవన్? సరే, ట్యాక్స్ లయబిలిటీ ఇంతవరకు టోటల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని తెలుసు. ట్యాక్స్ లయబిలిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? There has 2 rules. నన్ను జాగ్రత్తగా there has 2 rules. Number 1 జనరల్ రూల్, నెంబర్ 2 ఎక్సెప్షన్ రూల్. ఎక్సెప్షన్ రూల్ అనేది క్యాపిటల్ గెయిన్ చాప్టర్లో ఎలాబరేట్గా డిస్కషన్ ఉంటుంది. ఎక్సెప్షన్ రూల్ కనుక తెలియలేదు అంటే టోటల్ ఇన్కమ్ 100% ప్రాబ్లం వస్తుంది మీకు. ఎక్సెప్షన్ రూల్స్ కనుక మీకు తెలియలేదు అంటే నానా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ సిఎంఏ సిచ్యువేషన్ ప్రకారం ఆన్లైన్ జరిగింది రీసెంట్ అటెంప్ట్. ఎగ్జామ్ ఫ్రమ్ హోమ్ ఆర్ ఎగ్జామ్ ఫ్రమ్ సెంటర్, హానరబుల్ ఐసీఎంఏ రెండింటికి ఆప్షన్ ఇచ్చింది. కానీ నెక్స్ట్ సిఎంఏ బోర్డు ఎక్కడ చెప్పలేదు కంపల్సరీ ఆన్లైన్ ఉంటుందా లేదా హోమ్ బేస్డ్ ఉంటుంది, ఏం ఇంకా క్లారిఫికేషన్ లేదు. అజంప్షన్ బిఫోర్ కోవిడ్ సిచ్యువేషన్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అలానే ఉంటుంది, డిస్క్రిప్టివ్ మోడ్లో ఉంటుంది అంటే ఖచ్చితంగా టోటల్ ఇన్కమ్ ఇంపాక్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, బిఫోర్ కోవిడ్ ఎక్కడ ఏ ప్రాబ్లం చూసుకున్నా పీజీబీపీ కంపల్సరీ, టోటల్ ఇన్కమ్ ప్రాబ్లం కంపల్సరీ. ఎందుకంటే స్టూడెంట్ క్యాపబిలిటీ అక్కడే తెలుస్తుంది. టోటల్ ఇన్కమ్ అంటే అన్ని మిక్స్ చేస్తాడు, హౌస్ ప్రాఫిట్ మిక్స్ అవుతుంది, నెక్స్ట్ శాలరీ మిక్స్ అవుతుంది, క్యాపిటల్ గెయిన్, పీజీబీ అన్ని మొత్తం టోటల్గా మిక్స్ అయితేనే టోటల్ ఇన్కమ్ అంటారు. టోటల్ ఇన్కమ్ చాప్టర్ వస్తేనే, సాల్వ్ చేసే విధానం వస్తేనే రేపొద్దున నువ్వు సీఎం ఇంటర్గా బయటకు వచ్చినా కానీ కెరీర్లో సెటిల్ అవ్వగలవు.
బోర్డ్ ఇంటెన్షన్. రెస్పాండ్. సో టోటల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చూద్దాం. నన్ను అర్థమవుతుందా? సరే, ట్యాక్స్ లయబిలిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చూద్దాం. సో చెప్పనా, ట్యాక్స్ లయబిలిటీ. సో ఇక్కడ 2 రూట్స్ ఉంటాయి. ఒకటి జనరల్ రూల్, రెండోది ఎక్సెప్షన్ రూల్. ఎక్సెప్షన్ రూల్ నేను క్యాపిటల్ గెయిన్ చాప్టర్లో ఎలాబరేట్గా డిస్కస్ చేస్తాను. ఎక్సెప్షన్ రూల్ అలానే ఎందుకు చేస్తాం అనేది కూడా అక్కడ చెప్తా. ఎందుకంటే ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి స్పెషల్ రేట్స్ ఉంటాయి, అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో ఎక్సెప్షన్ రూల్ పక్కన పెట్టాం. జనరల్ రూల్ ట్యాక్స్ లయబిలిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ప్లీజ్ రెస్పాండ్. సో చూడనా, ట్యాక్స్ లయబిలిటీ ఈజ్ బేస్డ్ ఆన్ వాట్? ప్లీజ్ రెస్పాండ్. నా ఒక హాఫ్ అన్ అవరే కదా, ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది, ఇంకా వదిలేరా అన్నట్టున్నారు. ట్యాక్స్ లయబిలిటీ ఈజ్ బేస్డ్ ఆన్ టోటల్ ఇన్కమ్. క్లియరా? మరి ట్యాక్స్ లయబిలిటీ బేస్డ్ ఆన్ టోటల్ ఇన్కమ్ అంటే టోటల్ ఇన్కమ్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తారు ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ. క్లియర్? ఏమేమన్నా అంటే స్పెషల్ రేట్ ఆఫ్ ఇన్కమ్, నార్మల్ రేట్ ఆఫ్ ఇన్కమ్. ఏమన్నా స్పెషల్ రేట్ ఆఫ్ ఇన్కమ్, నెక్స్ట్ నార్మల్ రేట్ ఆఫ్ ఇన్కమ్. క్లియరా? Special rate of income can be classified into 3 types: long-term capital gain, short-term capital gain on securities which suffer STT. STT అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, సెబీ ప్రకారం కడతారు వాళ్ళు. క్లియరా? నెక్స్ట్ క్యాజువల్ ఇన్కమ్. మా ఏమన్నా అర్థమవుతుందా? ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేసేసారి దేని మీద బేస్ అవుతుంది? టోటల్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ అజంప్షన్ 18 lakhs వచ్చింది ఆన్సర్. అజంప్షన్ ఎంత? 18 lakhs. ఫస్ట్ దేన్ని ఫిల్అప్ చేయాలి? ఈ 3 టర్మినాలజీస్ ఫిల్అప్ చేయాలి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 2 lakh వచ్చింది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 1 lakh వచ్చింది, క్యాజువల్ ఇన్కమ్ 2 lakhs వచ్చింది. టోటల్ ఎంత? 2 lakhs ప్లస్ 1 lakh ప్లస్ 2 lakh 5 lakh. టోటల్ ఇన్కమ్ ఎంత? 18లో ఇక్కడికి ఎంత ఫిల్అప్ అయిపోయింది? ఇంకెంత ఫిల్అప్ అవ్వాలి? అది స్లాబ్ రేట్. నాన్న కొద్ది ఓపిక తెచ్చుకొని ట్యాక్స్ లయబిలిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని తెలియకపోతే ఇన్ ఫ్యూచర్ ఇబ్బంది అవుతుంది టోటల్ ఇన్కమ్ ప్రాబ్లం చేసేసారి. క్లియరా? సో చెప్పండి, టోటల్ ఇన్కమ్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఏవేవి? స్పెషల్ రేట్, స్లాబ్ రేట్. స్పెషల్ రేట్ ఏం చేయాలి? ఇన్కమ్ ఎంత ఉందని ఫస్ట్ ఫిల్అప్ చేయాలి. ఈ స్పెషల్ రేట్ అంతా కలిపితే ఎంత వచ్చింది? ఆన్సర్ 5 lakh. టోటల్ ఇన్కమ్లో స్పెషల్ రేట్ తీసేస్తే స్లాబ్ రేట్ ఇన్కమ్ వస్తుంది. ఏం అర్థమవుతుందా? ఇంటూ 20%. 28 అనేది క్యాపిటల్ గెయిన్ చాప్టర్లో నేర్పిస్తాను, సెక్షన్ 111, సెక్షన్ 112. ఏమైనా అర్థమవుతుందన్నా? నెక్స్ట్ ఇంటూ 15% ఇంటూ 30%. 2 lakh ఇంటూ 20% సంథింగ్ అమౌంట్ వస్తుందిగా. 1 lakh ఇంటూ 15% సంథింగ్ అమౌంట్ వస్తుందిగా. ప్లీజ్ రెస్పాండ్. 2 lakh ఇంటూ 30% సంథింగ్ అమౌంట్ వస్తుందిగా. దీని మీద స్లాబ్ రేట్ అప్లై చేస్తావు. స్లాబ్ రేట్ అప్లై చేస్తే సంథింగ్ అమౌంట్ వస్తుందిగా. రెస్పాండ్. ఇందుకే స్లాబ్ రేట్ అంటే ఏంటంటే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను గుర్తుందా? అసెసీ ఏజ్ బిలో 60, హీఈస్ అండ్ రెసిడెంట్ ఆర్డినరీ అప్ టు 2 lakh 50 ఫ్రీ, 2 lakh 50 to 5 lakh 5%, 5 lakh to 10 lakhs 20%, 10 lakh అంటే అబౌవ్ 30. ఆ స్లాబ్ రేట్ వాల్యూస్ని 13 lakhs మీద అప్లై చేస్తాం, 18 lakhs మీద అప్లై చేయకూడదు. ఏమన్నా లైట్గా అర్థమవుతుందన్నా? ఓకేనా? మరి అలాంటప్పుడు ఇక్కడ సంథింగ్ అమౌంట్ వచ్చింది గుర్తుందా? 20% వేస్తే దీన్ని ఏ అనుకుంటాం, దీన్ని బి అనుకుంటాం, దీన్ని సి అనుకుంటాం, దీన్ని డి అనుకుంటాం. రెస్పాండ్. అప్పుడు ఏం చేయాలన్నా అని అంటే ట్యాక్స్ లయబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి అమౌంట్లన్నింటినీ యాడ్ చేసి సంథింగ్ అమౌంట్ రాస్తావు. ఏమన్నా లైట్గా అర్థమవుతుందా? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఎలా వచ్చిందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్సర్, B is equal to short term capital gain answer, C is equal to casual income answer, D is equal to slab rate income answer. Please respond. Okay. Minus rebate bracket లో if any rebate అప్లై అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ సాటిస్ఫై అయిన వాళ్ళకి మాత్రం rebate ఇస్తారు. Rebate means same like discount in our terminology. Respond friends. So rebate తీసేయాలి.
తీసేస్తే సంథింగ్ అమౌంట్ వస్తుందిగా, ఓకేనా. దీనికి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ 4% యాడ్ చేయాలి. ఏ అమౌంట్ మీద? ఇక్కడ వచ్చిన ఆన్సర్ అమౌంట్ మీద. అన్నా ప్లీజ్ రెస్పాండ్. 4% యాడ్ చేస్తే వచ్చే రిజల్టే ట్యాక్స్ లయబిలిటీ. క్లియరా? నెక్స్ట్ మైనస్ టీడీఎస్ తీసేయాలి ఒకవేళ నీకేమన్నా ట్యాక్స్ కట్ చేస్తుంటే. క్లియర్? మైనస్ టీసీఎస్ తీసేయాలి సంథింగ్ అమౌంట్. మైనస్ అడ్వాన్స్ ట్యాక్స్, ఒకవేళ నువ్వేమన్నా అడ్వాన్స్ ట్యాక్స్ పే చేస్తుంటే దాన్ని కూడా మైనస్ చేయాలి. ప్లీజ్ కాన్సన్ట్రేట్ నా యంగ్ జనరేషన్ ఆఫ్ ఇండియా. సో కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తేనే మనకు ట్యాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజీగా ఉంటుంది, ఓకేనా. ఓన్లీ ఎయిడ్స్ ఆఫ్ ఇన్కమ్ నేను చదివితే పాస్ అవుతాను, లాటరీ పద్ధతిలో చదివితే పాస్ అవుతానంటే పాస్ అవుతావు, కెరీర్లో సెటిల్ అవ్వం, ఎస్పెషల్లీ ఇన్ ద వ్యూ ఆఫ్ ట్యాక్స్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఎక్కడైనా అర్నింగ్ చేయాలంటే నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే, సర్టిఫికెట్ సెకండరీ. క్లియర్? సో ఏమేమి మైనస్ చేయాలి చెప్పండి. టీడీఎస్, కొత్త అంటే ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే టీడీఎస్ అంటే ఫుల్ ఫామ్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్, అంటే మీనింగ్ ఇన్కమ్ జనరేట్ చేసే ప్రాసెస్లో ట్యాక్స్ కట్ చేస్తాడు. అజంప్షన్, నేను విప్రోలో పనిచేస్తున్నాను అనుకుందాం, నాకు విప్రో కంపెనీ అమౌంట్ పే చేసేసారి ట్యాక్స్ కట్ చేసి ఇస్తాడు. రెస్పాండ్. ఫర్ ఎగ్జాంపుల్ నా శాలరీ 4 lakh, టీడీఎస్ 40,000 కట్ చేసింది అంటే నా చేతికి ఎంత వచ్చింది? 3,60,000. ఇప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలో ఎంత చూపించాలి? 4 lakh చూపించాలి. అదే రాంగ్ చేసే స్టూడెంట్. ఇన్కమ్ ఎంత నీకు? శాలరీ 4 lakh, టీడీఎస్ ఎంత కట్ చేశారు? 40,000. ఎంత వచ్చింది నీ చేతికి? 3 lakh. 4 lakh చూపించు, ట్యాక్స్ కట్టు, నీ 40,000 ఇక్కడ మైనస్ చేసుకో. ఏమన్నా అర్థమవుతుందా? ఎప్పుడు నన్ను ఇట్లాంటివి మిమ్మల్ని ట్విస్ట్ చేసి తొక్కేది అంటే ఇంటర్వ్యూలో 100% తొక్కుతారు నన్ను. వాడి ఇంటెన్షన్ ఏం తెలుసా? నాలెడ్జ్ ఉన్న పర్సన్ నాకు కావాలి, నేను ట్రైనింగ్ ఇస్తే వచ్చే నాలెడ్జ్ నాకు అవసరం లేదు అంటాడు. లిటరల్ మాటలు. ప్రతి కంపెనీ అలాగే ఉంది నాన్న. అర్థం కాలేదనా? అంటే ఇక్కడ చూపించాల్సిందని గ్రాస్ అమౌంట్ చూపించాలి. నీకు ట్యాక్స్ కట్ చేసినా కానీ గ్రాస్ అమౌంట్ చూపించాలి, ఇక్కడ మైనస్ చేసుకోవాలంటే. అర్థమవుతుందా? రెస్పాండ్. ఈ లాజిక్ అర్థమైతే సిఎంఏ ఫైనల్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ అర్థమవుతుంది. టీడీఎస్ అంటే మీనింగ్ ఏంటంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ కదా. విప్రో కంపెనీ ఇండియాలో ఉంది, నేను ఇండియాలోనే అన్నా. రెస్పాండ్. నాకు వచ్చిన ఇన్కమ్ మీద టీడీఎస్ కట్ చేసి గవర్నమెంట్కి పే చేశాడుగా నా పేరు మీద, నా ఎంప్లాయరు. అప్పుడు ఏం చేశారు నాన్న అని అంటే 40,000 నా పేరు మీద కట్టాడు సార్ విప్రో కంపెనీ అంటారు. అజంప్షన్, నేను ఇండియన్ పర్సన్, అమెరికాలో ఉంది నేను పనిచేసే కంపెనీ, వాళ్ళ రూల్స్ ప్రకారం ట్యాక్స్ కట్ చేస్తాడుగా. నాకు వచ్చింది 4 lakh, అందులో 40,000 ఇన్కమ్ ట్యాక్స్ కాదు, అమెరికన్ ట్యాక్సేషన్ ప్రకారం కట్ చేశాడు. నా చేతికి 3,60,000 వచ్చింది. ఇండియాలో ఉన్న రూల్ ఏంటి? 4 lakh చూపించుకోవాలిగా. ఇక్కడ మైనస్ టీడీఎస్ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే టీడీఎస్ అనేది ఇండియాకి పే చేయలే బాబు, అమెరికాకి పే చేస్తా ఉంటారు. అప్పుడు అస్సే ఏమంటాడు తెలుసా? నీకు ట్యాక్స్ పే చేస్తాను కదా ఈ పంచాయతీ, నేను పే చేయను అంటాడు. అందుకోసమే ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్లో ప్రైస్ బ్యాండ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలని సిఎంఏ ఫైన్లో వస్తుంది. నో నీడ్ టు వరీ. క్లియర్? సో మైనస్ టీడీఎస్, మైనస్ టీసీఎస్, మైనస్ అడ్వాన్స్ ట్యాక్స్, సంథింగ్ అమౌంట్స్ వస్తుందిగా. క్లియరా? ప్లస్ ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 234 క్యాపిటల్ ఏ, 234 క్యాపిటల్ బి, 234 క్యాపిటల్ సి, సంథింగ్ అమౌంట్లు యాడ్ చేస్తాం ఇంట్రెస్ట్లో. ఇంట్రెస్ట్ ఆర్ పెనాల్టీ వచ్చేదే ట్యాక్స్ లయబిలిటీ. ఈ అమౌంట్ చూడడం కోసమే ఎంటైర్ ట్యాక్స్ సబ్జెక్ట్ చదువుతాం, అమౌంట్ ఎంత అని కనుక్కోవడం కోసం. ఐ క్లియర్? ఇక్కడ టీడీఎస్ అమౌంట్ ఎంత రాయాలనా అని తెలుసుకోవడం కోసమే టీడీఎస్ చాప్టర్ చదువుతాం. ఇక్కడ అమౌంట్ టీసీఎస్ అని ఎంత రాయాలి తెలుసుకోవడం కోసమే కన్సర్న్ చాప్టర్ చదువుతాం. అడ్వాన్స్ ట్యాక్స్ ఇక్కడ ఎంత రాయాలి తెలుసుకోవడం కోసమే అడ్వాన్స్ ట్యాక్స్ అనే చాప్టర్ చదువుతాం. అక్కడ ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో అడ్వాన్స్ ట్యాక్స్ తీసుకుంటారు. రెస్పాండ్. సో ఇవన్నిటిని మైనస్ చేసాం. ఇక్కడ అమౌంట్ ఎంత రాయాలి? 234A రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ లేట్గా ఫైల్ చేస్తే పెనాల్టీ పడుతుంది. 234B అడ్వాన్స్ ట్యాక్స్ నువ్వు ప్రాపర్గా పే చేయకుండా 90% మినిమం పే చేసి ఉండాలి ఎస్టిమేటెడ్ టోటల్ ఇన్కమ్ మీద. సరిగ్గా పే చేయాలంటే 234B కింద పెనాల్టీ పడుతుంది. క్లియరా? నీకు ఇన్స్టాల్మెంట్ చెప్తాడుగా ఆన్ ఆర్ బిఫోర్ 15th April అని 15th June అని ఒక కట్ ఆఫ్ డేట్స్ ఉంటాయి. ఆ కట్ ఆఫ్ డేట్ లోపు కట్ ఆఫ్ అమౌంట్ కనుక పే చేయకుంటే 234C పడుతుంది పెనాల్టీ. రెస్పాండ్.
234Bలో 234Cలో అమౌంట్ ఎంత పడింది, ఎంత కట్టాలి పెనాల్టీ అని తెలుసుకోవడం కోసం ఏ చాప్టర్ చదువుతాను నేను? అడ్వాన్స్ ట్యాక్స్. 234A కింద పెనాల్టీ ఎంత పడింది అని తెలుసుకోవడం కోసం ఏం చదువుతాను నేను? రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ప్లీజ్ రెస్పాండ్. ఏమన్నా లైట్గా అర్థమైందా? ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, హౌస్ ప్రాపర్టీ, పీజీబీపీ, capital gain, other source. Chapter 6 deduction, set off, carry forward, clubbing. These chapters will be helpful. Fill up the total income. TDS, TCS, advance tax, return of income. These chapters will be helpful for calculation of tax liability. ఏనా లైట్గా అర్థమైందా? ఈ ట్యాక్స్ లయబిలిటీ స్లాబ్ రేట్స్ ఎవరికి ఎలా ఉంటాయనేది తెలుసుకోవాలి. కాబట్టి రెసిడెంట్కి ఒక రకం ఉంటాయి, నాన్ రెసిడెంట్కి ఒక రకం ఉంటుంది. ఓకేనా? మరి రెసిడెంట్కి ఎలా ఉంటుంది, నాన్ రెసిడెంట్కి ఎలా ఉంటుంది? ఇంటికి వాడు రెసిడెంటా నాన్ రెసిడెంటా అని తెలుసుకోవడం కోసమే రెసిడెన్షియల్ స్టేటస్ అనే చాప్టర్ చదువుతాం. ఇందుకు ట్యాక్స్ అంటే ఏంటి అని చదివితే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఏమన్నా అర్థమవుతుందనా? బేసిక్ కాన్సెప్ట్స్లో ఏం చెప్తున్నానంటే ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి, అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, పర్సన్ అంటే ఎవరు, జనరల్ రూల్ ప్రీవియస్ ఇయర్ లర్న్ చేసుకో, అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేసుకో అంటాడు. దానికి ఏమైనా ఎక్సెప్షన్ రూల్స్ ఉన్నాయా? సెక్షన్ 172 ఏం చెప్తుంది, 172 క్యాపిటల్ ఏ ఏం చెప్తుంది, 173 ఏం చెప్తుంది, 174 ఏం చెప్తుంది. డిఫరెంట్ సెక్షన్స్, డిఫరెంట్ లూప్ హోల్స్ మనకు అక్కడ ఎలాబరేట్గా చాప్టర్ 1లో డిస్కషన్ జరుగుతుంది. ఐ క్లియర్? ఇప్పుడు చెప్పండి, ఏ చాప్టర్ మనకు అప్కమింగ్ డిస్కషన్లో ఉంటాయి ట్యాక్స్ అనే పేపర్లో? బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, రెసిడెన్షియల్ స్టేటస్, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, హౌస్ ప్రాపర్టీ, పీజీబీపీ, క్యాపిటల్ గెయిన్, నెక్స్ట్ అదర్ సోర్స్, చాప్టర్ 6 డిడక్షన్, సెట్ ఆఫ్, క్యారీ ఫార్వర్డ్, క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్, అడ్వాన్స్ ట్యాక్స్, టీసీఎస్, టీడీఎస్ అండ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఇవన్నిటినీ నాకు ఇన్కమ్ ఇంత వచ్చిందని ఇందాక అజయ్ అనే పర్సన్ చెప్పాడు, గుర్తుందా? 24 lakh వచ్చింది అని అతను డిక్లేర్ చేయాలి కదా. డిక్లేర్ చేయాలంటే ఓవరాల్గా డిక్లేర్ చేయాలా, రిటర్న్గా డిక్లేర్ చేయాలా? రిటర్న్. ఎలా, ఎప్పుడు డిక్లేర్ చేయాలి? నీకు ఇష్టం వచ్చినాడు, నైట్ నిద్ర రాలేదు, రాసుకుంటూ కూర్చున్నావు, పొద్దున్న లేయంగానే అసింగ్ ఆఫీసర్ ఇంటికి వెళ్ళి ఈ అని లెటర్ పోస్ట్ చేసావు, చూసుకోండి సార్ అని. అలా కుదరదు కదా. నీకు ఇష్టం వచ్చిన పద్ధతులు రాసుకుంటూ వస్తే కుదరదు, నీకు ఇష్టం వచ్చినప్పుడు కుదరదు. ఒక పర్టికులర్ డేట్స్ ఉంటాయి. ఆ డేట్స్ ఏంటి అని చదవడం కోసమే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ చాప్టర్ చదువుతాం. ఈ రిటర్న్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్స్ ఎలా రాయాలి? సెక్షన్ 139 సబ్ సెక్షన్ 1 రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఎవరికి మ్యాండేటరీ అనిపిస్తుంది? ప్రావిజో 2 సెక్షన్ 139 సబ్ సెక్షన్ 1 డ్యూ డేట్స్ ఏం చెప్తుంది? ఆ డ్యూ డేట్లో ఫైల్ చేయకుంటే పరిస్థితి ఏంది? నువ్వు కంప్యూట్ చేసేసే రాంగ్గా కంప్యూట్ చేస్తే నీకు రివైజ్ రిటర్న్ పాసిబిలిటీ ఉంటుందా ఉండదా? బిలేటెడ్ రిటర్న్ అంటే ఏంటి? మరి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలంటే సెక్షన్ 139 ప్రకారం పాన్ ఉండాలి. తినే పాన్ కాదు అది, కార్డు. అర్థమవుతున్నా? పాన్ అనేది ఉండాలి. పాన్ కార్డ్ అంటే ఏంటి? ఇంతకీ ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ ట్యాక్స్ ఇల్లిటరేట్స్ ఉంటారు. మరి అలాంటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనము? క్వాలిఫైడ్ సిఏ ఆర్ సిఎంఏ ఆర్ సిఎస్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళాలి. ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వాడు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ రాసింటాడు కదా, అన్ని రికవర్ చేయాలి కదా కస్టమర్ దగ్గర నుంచి. అర్థమవుతుందా? మరి హై ఫీజు ఉంటుంది. మరి అసెస్సీ ఇబ్బంది పడతాడుగా. అందుకోసమే టీఆర్పీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్స్ అంటే ఏంటి అనేది ఎలాబరేట్గా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ చాప్టర్లో చదువుతాం. ఇది నాన్న మన ట్యాక్స్ సిలబస్. థ్యాంక్ యూ కాదు, ఇంకా ఉంది, ఇంకా స్టిల్ ఓకే అర్థమైందండి, మీ ఫీలింగ్ అర్థమైంది, కానీ ఇంకా స్టిల్ 15 minutes ఉంది. ఓకేనా? నో ప్రాబ్లం. అర్థమైందండి వినాలి. ఓకే, సో ఇది ఎంటైర్ ట్యాక్స్ సిలబస్కి సంబంధించిన డిస్కషన్. నెక్స్ట్ వచ్చేసరికి వినాలి నాన్న, సబ్జెక్ట్ అయితే ఏం చేస్తాను, జస్ట్ వినండి, అదే అర్థమైంది. ఓకే, సో గ్రూప్ 1 ట్యాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నన్ను వినాలి. మీరు క్లాస్ రూమ్కి రెగ్యులర్గా వచ్చి మీరు సిన్సియర్గా ఉంటే సెక్షన్ నెంబరు, కంటెంట్ ఏంటి, ప్రావిజన్ ఏం చెప్తుంది. నన్ను వన్ ఆఫ్ ది ఎంఎన్సీ కంపెనీకి వెళ్తే, వన్ ఆఫ్ ది ఎంఎన్సీ కంపెనీ ఎవరో కాదు నేనే వెళ్తే ఏమన్నాడు తెలుసునా, కొన్ని చోట్ల ఎక్స్ప్లెనేషన్ 5 to section 32 మీకు పీజీబీపీలో వచ్చింటుంది. ఎక్స్ప్లెనేషన్ 5 to section 32 ఏం చెప్తుందంటే డిప్రిషియేషన్ ఈజ్ మ్యాండేటరీ ఎక్స్పెన్స్. ఓకే, ఎక్స్ప్లెనేషన్ 2 to section 43 subsection 1, 43 subsection 1 యాక్చువల్ కాస్ట్. ఎక్స్ప్లెనేషన్ 2 to 43 subsection 1 ఏంటంటే అసెట్ అక్వైర్డ్ బై వే ఆఫ్ విల్, ఇన్హెరిటెన్స్, గిఫ్ట్ ఆర్ ట్రస్ట్ అనే కాన్సెప్ట్. కొన్ని సెక్షన్స్కి ఎక్స్ప్లెనేషన్ రాస్తున్నారు, కొన్ని సెక్షన్స్కి ఎక్స్ప్లెనేషన్ రాయట్లే. ఏ సెక్షన్కి ఎక్స్ప్లెనేషన్ రాయాలి, ఏ సెక్షన్కి ఎక్స్ప్లెనేషన్ రాయకూడదు చెప్పండి అంటే వాళ్ళు ఏది రాస్తే అదే చదువుకున్నాను సార్ అంటే కుదరదుగా.
వాళ్ళు ఏ సిలబస్ చెప్తే అదే రాశాను సార్ అంటే కుదరదు కదా. రెస్పాండ్. ఎనీవన్ సెక్షన్, ఏదైనా సెక్షన్కి కొన్ని సెక్షన్స్కి మాత్రమే ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. అదేంటి సార్, ట్యాక్స్ ఫుల్ ఫీజు కట్టాం సార్, ఫుల్ సెక్షన్స్కి ఎక్స్ప్లెనేషన్ అంటే నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఫుల్ ఉంటుంది, లా మేకర్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటుంది, అర్థమవుతుందా? మరి లా మేకర్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కొన్ని సెక్షన్స్కే ఇచ్చారు, కొన్నిటికి ఇవ్వలేదు. లాజిక్ ఏంటి? ఇది వన్ ఆఫ్ ద ఎంఎన్సీ కంపెనీలో వన్ ఆఫ్ ద కంపెనీలో జరిగిన ఇంటర్వ్యూ. అసిసిని ఇంటర్వ్యూకి వచ్చిన పర్సన్ ఏం అడిగారు అంటే సింపుల్ రీజన్, సింపుల్ క్వశ్చన్. ఇక్కడ అడిగే విధానం చూడండి. ఒక పర్సన్ క్యాండిడేట్ వచ్చినప్పుడు ఫుల్ టెన్షన్లో ఉంటాడుగా, ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుందా రాదా, జాబ్ వస్తుందా రాదా అని. ఆ జాబ్ నెససరీ అంటే టెన్షన్ ఒక రకం ఉంటుంది, అన్నెసరీ అంటే అవసరమే లేదు అన్న ఫీలింగ్ ఉంటే నువ్వేమన్నా అడుగు నాకు తెలియదు అంటారు. క్లాస్ రూమ్లో ఆన్సర్ ఉన్నట్టే. అర్థమవుతుందా? చదివామంటే చదవలేదు ఇప్పుడేమి అన్నట్టు వస్తుంది. అర్థమవుతుందా? నెససరీ అన్నప్పుడు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు టెన్షన్ విధానంలో కూడా అడిగిన విధానం అర్థమైందా? ఇప్పుడు ఏం అడిగాడు, కొన్ని సెక్షన్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు, కొన్ని సెక్షన్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని బేస్ చేసుకొని చెప్పంటే ట్యాక్స్ ఎప్పుడు అంతే సార్, నాకు సబ్జెక్ట్ ఉన్నప్పుడు కూడా అలాగే ఇబ్బంది పెట్టింది సార్, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది సార్ ఆ పాయింట్ మీద అంటే కాసేపు బయట నిలబడి బాబు అంటారు. అర్థమవుతుందనా? మరి అప్పుడు ఏం చెప్పాలి కంపల్సరిగా అని అంటే డెఫినేషన్స్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం 3 టైప్స్. ఏవేమినన్నా అనేది టుమారో క్లాసులో చూద్దాం. అర్థమవుతుందన్నా? థ్యాంక్ యూ సో మచ్.